మనం ఇప్పుడు మనం మ్యూట్ చేస్తాం ఫోన్. మ్యూట్ అంటే ఏంటిది? అట్లనే వస్తుంది కానీ అది కాదు నిజంగా. అప్పుడు ఇట్లనే పెడితే ఫస్ట్ మ్యామ్ అని అన్నాడు అన్నమాట. అంటేనే వినిపించింది టీచర్. నీ ఇష్టం ఉన్నట్టు నీ ఫోన్ పెట్టుకో, నా ఇష్టం ఉన్నట్టు నేను పెట్టుకుంటాను. No. Take this phone. Take this phone. Good morning, students. Good morning. Good morning, sir. Good morning. Very good morning. Right. Okay. So yeah, let us. So can I see the 56? What happened so late? I was late because of I could not able to connect it. I connect అవ్వలేదు నేను. So what happened for you guys? Same problem? మీకు కూడా సేమ్ ప్రాబ్లమా? కనెక్ట్ అవ్వలేదా? Yes, sir. Actually, I couldn't start because of some network issues. Like there was electricity problem, so. Okay, sir. No Wi-Fi problem. was not Right. It's okay. Yeah. So yes. Okay, no. It's okay. We're gonna complete it. Today is the last lesson that we have to work out. Next class, maybe we can revise some problems. Maybe important chapters, or maybe we'll see what I can do for you. Maybe 1 or 2 classes, maybe, or maybe close. We'll see. చూద్దాం నెక్స్ట్ ఏంటనేది మనము ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత ఏంటనేది ప్లాన్ చేద్దాం. సో లెట్ మీ షేర్. Okay, again another day which is actually exciting to begin the new chapter, which is the last chapter for us. And let us see what we are gonna do today. Okay. Yes. Let me check how many of you, because its introduction is very important that you guys, I don't know why you are not joining. Right. So can I wait few minutes, or do you guys, what do you think? It seems like still less members. I'm not sure what is going on. Yeah. Students, you have to join quickly. I don't want to waste my time, which is, anyway, let me start introduction. So I don't want to waste for that. Maybe, people who gonna join later. Yes. Don't write guys. Again, you're not new person like to tell every day. Okay. So yeah, 75, which is okay. Right. So let me close this. Right. Anyway, students, today the lesson name is System of Particle and Rotational Motion.
కణాల వ్యవస్థ మరియు భ్రమణ చలనం. సో ఇక్కడ మనం లెసన్ గురించి చెప్పుకోవాలనుకుంటే మీకు ఇక్కడ కొన్ని పెట్టాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అని ఒక చిన్న అనిమేషన్ పెట్టడం జరిగింది. డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద అనిమేషన్ గైస్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్ అంటే ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ ఉందంటే వ్యవస్థలో ఎన్నో పార్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు మన విశ్వం తీసుకుంటే ఎన్నో పార్టికల్స్ ఉంటాయి, మన ఎయిర్ మీడియం తీసుకుంటే ఎన్నో గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ప్రతి సిస్టమ్ ఒక సిలిండర్ తీసుకుంటే దాంట్లో అణువులు ఉంటాయి, అంటే వాయు అణువులు ఉంటాయి. సో ప్రతి దగ్గర కూడా మనకి ఏంటంటే ఒక సిస్టమ్, వెన్ ఐ సే వ్యవస్థ అంటే వ్యవస్థ కుడ్ బి ఎనీథింగ్. మనమందరము ఒక వ్యవస్థ, కేజీబీవి ఇట్ సెల్ఫ్ ఒక వ్యవస్థ, ఒక్కొక్క స్కూల్ ఒక వ్యవస్థ. అంటే వ్యవస్థ అంటే ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ వ్యవస్థ మీది, అంటే మీ స్కూల్ వరకు మీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ అందరు, నాన్ టీచింగ్, టీచింగ్ అందరు కలిపి ఒక వ్యవస్థగా అంటాం. మొత్తం కేజీబీ స్కూల్స్ అన్ని కూడా ఒక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మొత్తం ఇండియా మొత్తం కూడా ఒక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మొత్తం తెలంగాణ మొత్తం ఒక, అంటే మనము ఒకటి వ్యవస్థని డిఫైన్ చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ కన్ఫైన్ అయి ఉంటుంది, దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ సిస్టమ్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. సో మనం ఆ పారామీటర్స్ నిర్వచించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అంటే ఒక వ్యవస్థలో ఉన్న కణాలు, అంటే మీ కేజీబీబీ అంటే మీరందరూ కూడా పార్టికల్స్, సిస్టమ్ పార్టికల్స్ అందరు కేజీబీబీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరు కూడా అందులో పార్టికల్స్ అవుతారు. సో కేజీబీబీ ఒక వ్యవస్థ అనుకుంటే. సో ఈ విధంగా ఒక వ్యవస్థలో ఉన్న పార్టికల్స్ గురించి, అంటే అందులో ఉన్న రొటేషనల్ మోషనల్ ఏంటి, అంటే భ్రమణ చలనం ఏ విధంగా ఉంటుంది. ఒక వ్యవస్థ అన్నప్పుడు నేను వ్యవస్థ ఎలా ఉండొచ్చు, దృఢ వ్యవస్థ అవ్వచ్చు, అదృఢ వ్యవస్థ అనొచ్చు. దృఢ వ్యవస్థ అంటే ఏంటంటే ఒక దృఢ వ్యవస్థ ఏంటంటే ఒక దాని షేపులో ఎటువంటి మార్పు లేకపోతే, అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ, ఒక ఐరన్ రాడ్ ఉందంటే ఐరన్ రాడ్ లో ఉన్నటువంటి కణాల మధ్య దూరము స్థిరంగా ఉన్నట్టయితే అది దృఢ వస్తువు అంటాము. ఓకే, రిజిడ్ బాడీ అంట. రిజిడ్ సిస్టమ్ అంటే రిజిడ్ గా ఉంటాయి కనెక్ట్ అంటే రెండు అణువుల మధ్య దూరం కానీ పరమాణువుల మధ్య దూరం కానీ ఉన్న మధ్య దూరము ఫిక్స్డ్ షేప్ ఉంటే దాన్ని రిజిడ్ అంటాం. ఇప్పుడు ఘన పదార్థాలను రిజిడ్ వ్యవస్థ అనొచ్చు, కానీ వాయు పదార్థాలను, ద్రవ పదార్థాలని మనము వి కెనాట్ సే రిజిడ్ వ్యవస్థ, అంటే దృఢ వ్యవస్థ అని చెప్పలేము. సో రిజిడ్ బాడీ అంటే the body in which the distance between the particle is fixed, that is a rigid body ఉంటుంది. మనకు అదృఢ వ్యవస్థ అంటే ఏంటంటే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు అలాంటివన్నీ కూడా అదృఢ వ్యవస్థలు అంటే వాటి కణాల మధ్య దూరం అనేది ఫిక్స్డ్ కాదు. అందుకే మీకు ఇక్కడ వీడియో చూసినట్టు అయితే నేను ఇక్కడ సింపుల్ గా అంటే మీకు చూపించాలనుకున్నది ఏంటంటే అందులో కణాలు అనేది చాలా ఉంటాయి, మనకు కనిపించని కణాలు అనేది చెప్దాం అనుకున్నది అంతే. ఓకే, సో కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్ వచ్చినట్టు అయితే మనకి ఇక్కడ ఓకే మనకు ఇక్కడ దృఢ ఒక లెట్ మీ why it's so slow today. సో అంటే ఆ దృఢ వస్తువు తీసుకుంటే దృఢ వస్తువులో ఉన్న అంటే ఆదర్శవాయు, ఇప్పుడు మనము ఐడియల్ రిజిడ్ బాడీ ఉంటుందా సార్ అంటాం. ఐడియల్ అంటే ఏంటంటే ఒక ఆదర్శమైనవంతమైన దృఢ వస్తువు అనుకుంటే దాని యొక్క ఆకారము ఎటువంటి మారకుండా, అంటే ఆకారం కానీ రెండు జంటల పరమాణుల మధ్య దూరం కానీ స్థిరంగా ఉండాలి, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉండాలి. అది ఆదర్శమైనటువంటి దృఢ వస్తువు, స్ట్రాంగ్ బాడీ, ఆ రిజిడ్ బాడీ అంటాం. అలా లేని వస్తువులన్నీ కూడా అదృఢ వస్తువు అంటారు. దృఢ వస్తువు చెలిస్తున్నప్పుడు అందులో ఉన్న కణాలు అన్నీ కూడా ఒకే వేగంతో చెలిస్తాయి. ఇప్పుడు నేను చెలిస్తున్నానంటే నాలో ఉన్న రక్త కణాలు అనుకోండి, నాలో ఉన్న మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కూడా సేమ్ వేగంతో వెళ్తున్నాయి. బస్సు వెళ్తుందంటే బస్సులో ఉన్న అందరి వేగాలు కూడా సమానంగా అంటే దృఢ వస్తువుగా నేను బస్సుగా నిర్వచిస్తే బస్సులో ఉన్న కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకే వేగంతో వెళ్తారు. ఒక అతను డ్రైవర్ ఏమో ఫాస్ట్కి వెళ్ళి కండక్టర్ ఏమో స్లోకి వెళ్ళడము, ప్యాసింజర్స్ ఏమో ఇంకా అలా ఉండదు నాన్న.
వన్స్ బాడీ అంటే బస్ ఎలా ఎంత వేగంతో వెళ్తుందో బస్సులో ఉన్న వ్యక్తులందరూ కూడా అంతే వేగంతో వెళ్తున్నారు అనేది మనకి ఇక్కడ దృఢ వస్తువు గురించి చెప్పాలనుకున్నాను నేను. సో ఇక్కడ కొన్ని దృఢ వస్తువుల గురించి ఇప్పుడు ఒక వస్తువు ఒక స్లైడింగ్ అంటే స్లైడ్ అవుతుంది అనుకుందాం. ఒక తలం పైన వాలు తలం పైన వెళ్తున్నప్పుడు దాని మీద వేరు బలాలు పనిచేస్తాయని మనకు తెలుసు. అభిలంబ బలం అని, గురుత్వాకర్షణ బలం అని, కింద పోయి పనిచేసి న్యూటన్ బలం అని, దాని వ్యతిరేకంగా పనిచేస్తుంది ఆ బలాలు అన్ని కూడా నేర్చుకున్నాం మనం, రైట్? అయితే ఒకటి మనకు ఆ వాలుతలం మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ తేడా ఏంటి సార్ అంటే 2 పెట్టారు కదా సార్ అంటే మొదటి దానిలోనేమో ట్రాన్స్లేషన్ మోషన్ అంటాం. అంటే ఇందులో రేఖీయ చలనం మాత్రమే ఉంటుంది. అంటే ఇందులో ఉన్న కణాలు అన్ని కూడా కిందికి జారుతా ఉన్నాయి. జారుతున్నప్పుడు అందులో ఉన్న కణాలు అన్ని కూడా అంతే వేగంతో కిందికి వస్తాయి అనేది నేను చెప్పాలనుకున్నాను అది. సో ఇక్కడ వేరేజ్ అదర్ ఒక వీలు అంటే రోల్ అవుతూ వస్తుంది, దొర్లుతూ వస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో ఉన్న కణాలు అన్ని కూడా వృత్తాకార చలనం కలిగి ఉంటాయి అనేది అది మీనింగ్ ఇక్కడ. అంటే ఇక్కడేమో రేఖీయ చలనం ఉంటుంది, ఇక్కడనేమో రేఖీయ చలనంతో పాటు భ్రమణ చలనం కూడా ఉంటుంది అందులో. అంటే ఈ యొక్క బాడీలో ఉన్న కణాలు అన్ని కూడా అది ఎలా అయితే తిరుగుతుందో అందులో ఉన్న కణాలు కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి బిడ్డ. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్ చూసినట్టు అయితే మనకు ఇక్కడ మీరు కొన్ని చూస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక దృఢ వస్తువు తీసుకుంటే అంటే రిజిడ్ బాడీ తీసుకుంటే అది దాంట్లో అది ఒకవేళ భ్రమణం చెందుతూ ఉంటే రోల్ అవుతూ ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని నేను 3 పెట్టాను ఇక్కడ అనిమేషన్స్. ఒక సైకిల్ చక్రం అనుకోండి, అది తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అక్షం వెంబడి రొటేట్ చేస్తూ ఉంటుంది బెట్ట. ఒక అక్షం తీసుకుంటే దాని చుట్టూ రొటేషన్స్ భ్రమణాలు చేస్తుంటాయి కాబట్టి అందులో ఉన్న కణాలన్నీ కూడా అదే దిశలో మనకు భ్రమణాలు చెందడం జరుగుతుంది. అంటే పర్టికులర్ భ్రమణ చలనం అంటే భ్రమణ చలనం అంటే ఏంటంటే నార్మల్ చలనానికి భ్రమణ చలనానికి తేడా ఏంటంటే రేఖీయ చలనానికి ఎటువంటి యాక్సిస్ ఉండదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. భ్రమణ చలనం నేర్చుకుంటున్నాం కాబట్టి భ్రమణ చలనం అంటే ఏంటంటే దానికి ఒక అక్షం వెంబడి గమనాలు చేస్తూ ఉంటే ఒక స్థిరమైన అక్షం వెంబడి భ్రమణాలు అదే వస్తువు చలిస్తూ ఉంటే దాన్ని భ్రమణ చలనం అంటారు. అయితే ఒక దృఢ వస్తువు ఒక రిజిడ్ బాడీ మనకు భ్రమణం చెందుతుందంటే అందులో ఉన్న కణాలు అన్నీ కూడా స్థిరమైన అక్షం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి అనేది మీనింగ్. అంటే ఒక భ్రమణ చలనం చేస్తున్న వస్తువులో ఉన్న కణాలన్నీ కూడా వృత్తాకార చలనంలో చేస్తూ అవి ప్రయాణిస్తాయి అనేది మీరు నేర్చుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూసినట్టు అయితే ఈ సైకిల్ చక్రం అనుకోండి, ఇక్కడ ఒక బాడీ చూపించాను, ఇక్కడ కూడా సైకిల్ చక్రం చూపిస్తున్నాను. ఈ కింద సైకిల్ చక్రం కింద చూసినట్టు అయితే చూస్తే మీరు ట్రాన్స్లేషనల్ మోషన్ రేఖీయ చలనం ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది, రొటేషనల్ చలనం కూడా ఉంటుంది. ట్రాన్స్లేషనల్ అంటే రేఖీయ వేగం ఉంటుంది, భ్రమణ వేగం కూడా ఉంటుంది. అంటే ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, రైట్? సో మనకు ఇక్కడ ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఫిక్స్డ్ యాక్సిస్ తిరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 చలనాలు ఉంటాయి. ఇక్కడ మాత్రము లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వీడియోలో మాత్రం ఒక భ్రమణ చలనం మాత్రము ఉంటుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నానా? ఎవ్రీబడి ఈజ్ క్లియర్ అబౌట్ అంటే భ్రమణ చలనం అంటే ఏంటి, దృఢ వస్తువు అంటే ఏంటి, అదృఢ వస్తువు అంటే ఏంటి, నా రేఖీయ చలనానికి భ్రమణ చలనానికి తేడా ఏంటి? భ్రమణ చలనం కావాలంటే ఒక స్థిరమైన అక్షం వెంబడి తిరగాల, రేఖీయ చలనం అంటే స్థిరమైన అక్షం అవసరం. ఇవన్నీ కూడా బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి. వెరీ గుడ్, వెరీ నైస్. I mean definitely it's a very good lesson to understand concept clear. So coming to the another slide better, another slide ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టంటే ఇక్కడ 2 రకాల చలనాలు చెప్పాను కదా. ట్రాన్స్లేషన్ అంటే రేఖీయ చలనము, మనకు రేఖీయ చలనానికి భ్రమణ చలనానికి గల భేదాల గురించి నేర్చుకుంటున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ చూసినట్టయితే మీరు గమనించవచ్చు, ఎవ్రీ పార్టికల్ ఇన్ ద రిజిడ్ బాడీ హ్యాస్ ద సేమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, నో రొటేషన్. అంటే రేఖీయ చలనంలో మనకు ఉన్న ప్రతి కణం యొక్క వేగము సేమ్ ఉంటుంది. ఇన్స్టంటేనియస్ వేగం అంటే తెలుసు కదా, తాత్కాలిక వేగం. అంటే అప్పుడు ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో
ఆ బాడీని, ఆ దృఢ వస్తువుని, ఆ దృఢ వస్తువులోని కణాలన్నీ కూడా ఒకే వేగాన్ని కలిగి ఉంటాయి. దాన్నేమో ఏమంటారు? ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే రేఖీయ చలనం అంటారు. rotational motion on every particle in the rigid body has the same angular velocity and travel in a circle around a fixed. ఇక్కడ కూడా చూడండి, ఒక దృఢ వస్తువు భ్రమణ చలనం చేస్తున్నప్పుడు ఆ దృఢ వస్తువులోని ప్రతి పార్టికల్ కూడా ఒకే కోణీయ వేగాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒకే కోణీయ వేగాన్ని కలిగి ఉంటుంది. అక్కడేమో రేఖీయ వేగం కలిగి ఉంటుంది, ఇక్కడ ఒకే కోణీయ వేగాన్ని కలిగి ఉంటూ మనకు వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. అది ఒక స్థిరమైన అక్షం చుట్టూ. బట్ ఇక్కడ స్థిరమైన అక్షం కాదు, రొటేషనల్ ఉండదు. రేఖీయ చలనంలో ఎటువంటి స్థిరమైన అక్షం ఉండదు. ఇక్కడ మాత్రం స్థిరమైన అక్షం చుట్టూ. ఇక్కడ చూస్తున్నారు కదా సైకిల్ చక్రం అనుకోండి, ఇవి చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. భ్రమణ చలనానికి డెఫినెట్గా ఒక స్థిరమైన అక్షం చుట్టూ. ఫ్యాన్ ఉందనుకో, మీ ఇంట్లో ఫ్యాన్ ఎలా తిరుగుతుంది బేట? ఫ్యాన్ తిరుగుతుంది. సైకిల్ చక్రం అనుకోండి, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అన్ని కూడా అంటే స్థిరమైన అక్షం చుట్టూ తిరిగేటివన్నీ కూడా మనకేమంటారంటే ఈ భ్రమణ చలనానికి. ఇప్పుడు మనం వాటర్ని మనము బావిలో నుంచి వాటర్ని ఒక హార్ట్వుడ్ మిషన్ ఉంది కదా, హార్ట్వుడ్ మిషన్ కూడా చూసాము, అది కూడా భ్రమణ చలనం. ఓకే, సో యా మనకి ఇప్పుడు రేఖీయ చలనానికి భ్రమణ చలనానికి భేదాలు కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే రేఖీయ చలనంలో మనకు ఎటువంటి స్థిరమైన అక్షం ఉండదు, భ్రమణ చలనం స్థిరమైన అక్షం ఉంటుంది. రేఖీయ చలనంలో ఉన్న రేఖీయ వేగము స్థిరంగా ఉంటుంది. భ్రమణ చలనంలో ఉన్న వస్తువు యొక్క కణాలన్నీ కూడా కోణీయ వేగాన్ని కలిగి సమాన కోణీయ వేగాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక స్థిరమైన అక్షముతో ఉంటాయి. తర్వాత పాయింట్ అయినటువంటి మీకు ద్రవ్యరాశి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ? ఇప్పుడు మనకి ఇక్కడ చేస్తే ద్రవ్యరాశి కేంద్రము, గురుత్వ కేంద్రం అని మనం నేర్చుకున్నాం బెట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఐపీ. ఇంటర్మీడియట్ లెవెల్కి అది ఇంపార్టెంట్, బట్ ఇక్కడ మనం ఇన్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నాం కాబట్టి విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్. బైహార్డ్ చేసి ఇంటర్మీడియట్ కోసం మీరు ఐ డోంట్ నో వెదర్ యూ బైహార్డ్ ఆర్ నాట్, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, విచ్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్. సెంటర్ ఆఫ్ మాస్ వస్తే అంటే ద్రవ్యరాశి కేంద్రం అంటాం బేట. ద్రవ్యరాశి కేంద్రం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వస్తువుని తీసుకుంటే ఆ వస్తువులో ఉన్నటువంటి మొత్తం ద్రవ్యరాశి కూడా ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అవుతే ఆ బిందువుని ద్రవ్యరాశి కేంద్రం అంటాం. అంటే మొత్తం ఇప్పుడు నేను ఒక మనిషిని అనుకో, మనకు నాభి దగ్గర ఉంటుంది, మన మనుషులం అనుకో, నాభి దగ్గర మన యొక్క ద్రవ్యరాశి కేంద్రం ఉంటుంది. అంటే ఆ పొసి ఉంది కదా, బొడ్డు, ఐ మీన్ అక్కడ మనకు ఏమంటారు దాన్ని, పొసి, ఆ నాభి దగ్గర మనకు ద్రవ్యరాశి కేంద్రం ఉంటుంది. మనం ఫింగర్ పెట్టి లేపొచ్చు, చిన్నపిల్లల్ని చూస్తే కరెక్ట్ ఫింగర్ పెట్టి కూడా పైకి లేపొచ్చు. అలాగే మనకు చాలా ఉంటాయి. ఐ మీన్ ద్రవ్యరాశి కేంద్రం గురించి చెప్పాలంటే ఇప్పుడు త్రిభుజాకారం అనే ఒక వ్యవస్థ, అన్ని అంటే క్రమాకార, ఒక సిమెట్రీ, సౌష్టమైనటువంటి ఆకారం ఉన్నటువంటి వస్తువుల యొక్క ద్రవ్యరాశి కేంద్రం వాటి మధ్య బిందువు దగ్గర ఉంటుంది, గురుత్వ కేంద్రం దగ్గర. ఐ మీన్ అవి రెండు కూడా ఏకీభవిస్తాయి, గురుత్వ కేంద్రము ద్రవ్యరాశి కేంద్రం రెండు కూడా ఏకీభవిస్తాయి. అంటే ద్రవ్యరాశి కేంద్రంకి గురుత్వ కేంద్రకానికి నిర్వచనాలు చెప్పాలంటే, ఒక వ్యవస్థ యొక్క, వ్యవస్థ అనొచ్చు, వస్తువు అనొచ్చు. బట్ ఇక్కడ ఒక వ్యవస్థ లేదా వస్తువు యొక్క ద్రవ్యరాశి మొత్తం కూడా అంటే కేంద్రీకృతము అయ్యే బిందువునేమో ద్రవ్యరాశి కేంద్రం అంటారు. అంటే మొత్తం కణాల ద్రవ్యరాశి అంతా కూడా అక్కడ కాన్సెంట్. అదని మీనింగ్ ఏం సార్ అంటే, ఆ బిందువు దగ్గర మీరు ఏలు పెడితే అది బ్యాలెన్స్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ ఉందంటే మధ్య బిందువు దగ్గర పెడితే అది కరెక్ట్గా ఆగిపోవాలి, కింద పడద్దు. సో దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఏ బిందువు దగ్గర అయితే ఆ వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యరాశి కేంద్రీకృతం అవుతుందో ఆ బిందువుని ద్రవ్యరాశి కేంద్రం అంటారు. అయితే ఏ బిందువు దగ్గర అయితే ఒక వ్యవస్థ యొక్క మొత్తం భారము కేంద్రీకృతం అవుతుందో ఆ బిందువునేమో గురుత్వ కేంద్రం అంటారు. సార్ మాకు గురుత్వ కేంద్రం అంటే తెలియట్లేదు సార్, అర్థం కావట్లేదు. మీరు చాట్ బాక్స్ లో పెట్టవచ్చు బెట. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ దట్ యూ డిడ్ంట్ అండర్స్టాండ్ కాన్సెప్ట్, ఐల్ జస్ట్ రిపీట్ అగైన్. ఓకే, చాట్ బాక్స్ లో వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ జస్ట్ పోస్ట్ ఇట్. అయితే గురుత్వ కేంద్రము ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చెప్పిన, ద్రవ్యరాశి కేంద్రీకృతమయ్యే బిందువునేమో ద్రవ్యరాశి కేంద్రం, భారం కేంద్రీకృతమయ్యే బిందువేమో
సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ అన్న. కేంద్రీకృతం అంటే కాన్సన్ట్రేటెడ్. The mass which are concentrated in a point at a point is called center of mass. The point where entire weight of the body is concentrated, which is called center of gravity. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గరనేమో భారం గురించి మాట్లాడుతున్నాము. సెంటర్ ఆఫ్ ద్రవ్యరాశి కేంద్రం దగ్గరనేమో మనము సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరనేమో ద్రవ్యరాశిని మాట్లాడుతున్నాం. అంటే మరి ద్రవ్యరాశి భారం తేడా ఏంటంటే మాస్ ఏమో ద్రవ్యరాశి ఏమో భారం ఏమో mg. సో m అనేది డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఇఫ్ యూ గో ఫ్రమ్ వన్ ప్లానెట్ టు అదర్ ప్లానెట్. ద్రవ్యరాశి అనేది స్థిరం బెట. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళినప్పుడు మారినటువంటిది భౌతిక రాశి ఏమైనా ఉంది అంటే ద్రవ్యరాశి. మరి భారం మారుతుందంటే భారం డెఫినెట్ గా మారుతుంది. ఎందుకంటే భారం అంటే మనకు W = mg బెట. mg కాబట్టి g చేంజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మనకు mg చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 60 kg ఉన్నాను. సపోజ్ నేను 60 kg ఉంటే ఇక్కడ చంద్రుని మీదకి వెళ్తే ఎంత అవుతుందన్నా, ఎంత భారం అయితే చెప్పండి. ఇప్పుడు మై వెయిట్ భూమి పైన 60 kg ఉన్నానా, ఎంత అవుతుంది చెప్పండి చంద్రుని మీద? ఎవరు చెప్తారు చూద్దాం. చాక్లెట్. No, I told that my weight at Earth is నేను చెప్పింది వినండి నాన్న. నాది ఇక్కడ 60 kgలో ఉన్నా. నేను చంద్రుని మీదకి వెళ్తే నా యొక్క భారం ఎంత అవుతుంది? 60 నుంచి ఎంత అవుతుంది? 60 kg వెయిట్ అని చెప్పాను నేను. 60/6 10 అవుతుంది. వెరీ గుడ్. ఎవరో 0.56 ఎస్ 10 అంటే 1/6 టైమ్స్ తగ్గుతుంది. అంటే మన భారం ఇక్కడ 60 ఉంటే పైకి వెళ్ళే వరకు 10 ఎలా అవుతుంది సార్? భారం అని మాట్లాడుతున్నాను, ద్రవ్యరాశి గురించి మాట్లాడలేదు. గుర్తుంచుకోండి, భారం అనేది mg గురించి మాట్లాడుతున్నా. కేజీ వెయిట్ అంటారు దాన్ని. కేజీ వెయిట్, కేజీ కాదు, కేజీ వెయిట్ అంటున్నాను. సో అందుకే అంటే ఇక్కడ 60 ఉంటే అక్కడ 10 అవుతుంది. అక్కడ 10 ఉంటే ఇక్కడ 60 అవుతుంది. ఓకే, అక్కడ 5 ఉంటే ఇక్కడ ఎంత అవుతుందన్నా? చంద్రుని పైన ఉన్న వెయిట్ 5 kg వెయిట్ అయితే మన భూమి పైకి వచ్చేవరకు ఎంత అవుతుంది? చంద్రుని పైన 5 అన్న 5 kg 5 kg వెయిట్ అంటే భూమి పైన ఎంత అవుతుంది? 30 అవుతుంది. వెరీ గుడ్ హర్షిత, గాయత్రి, స్వాతి. ఎస్ స్వాతి, ఓకే రైట్. అంటే అక్కడ 5 ఉంటే ఇక్కడ మనం 6తో గుణించాలి. 5 6 30. ఇక్కడ 60 ఉంటే 6తో డివైడ్ చేస్తే అక్కడది వస్తుంది, 10 వస్తుంది. ఓకే, క్లియర్. సో అంటే దీన్ని బట్టి ఏందవుతుంది? భారం అనేది గ్రహం బట్టి మారుతూ ఉంటుంది, ద్రవ్యరాశి మాత్రం మారదు. అర్థమైందా? సో ఇప్పుడు ద్రవ్యరాశి కేంద్రం అర్థమైంది మనకు. గురుత్వ కేంద్రం ఏదో క్లారిటీగా వచ్చింది. అంటే ద్రవ్యరాశి కేంద్రం అంటే ఏ బిందువు దగ్గర అయితే మొత్తం ద్రవ్యరాశి కేంద్రీకృతం అవుతుందో ఆ బిందువు ద్రవ్యరాశి కేంద్రం అని, ఏ బిందువు దగ్గర మొత్తం భారం కేంద్రీకృతం అవుతుందో అది గురుత్వం. అయితే ఎప్పుడు అంటే ద్రవ్యరాశి కేంద్రం గురుత్వ కేంద్రము ఒకానొక విషయంలో ఏకీభవిస్తాయి. ఎప్పుడు ఏకీభవిస్తాయి? ద్రవ్యరాశి కేంద్రము గురుత్వ కేంద్రం ఎప్పుడు ఏకీభవిస్తాయి? ఎవరు చెప్తారు? ఏ ద్రవ్యరాశి కేంద్రము గురుత్వ కేంద్రము ఏ సందర్భంలో ఏకీభవిస్తాయి? క్రమాకార వస్తువులు లేదా సౌష్ఠవ వస్తువులు లేకపోతే సిమెట్రిక్ వస్తువు దగ్గర. ఓకే, ఓ దగ్గర కాదు బిట, ఓ అనొద్దు, రాంగ్. క్రమాకార వస్తువు అంటే త్రిభుజం అనుకోండి, త్రిభుజము, రెక్టాంగిల్, దీర్ఘచతురస్రము, సిలిండరు, చతురస్రము, ఇలాంటివన్నీ కూడా క్యూబు, ఇవన్నీ కూడా అవి కూడా క్రమాకార వస్తువులు అంటారు. సౌష్ఠవ వస్తువులు అంటారు, సిమెట్రిక్ బాడీస్ అంటారు. ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రిక్ బాడీస్, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బోత్ ఆర్ కోయిన్సైడ్. ఓకే, సో సిమెట్రిక్ వస్తువుల విషయంలో, సౌష్ఠవ వస్తువుల విషయంలో రెండు కూడా ఏకీభవిస్తాయి. అయితే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఏది వస్తువు బయట లోపల ఎగ్జిస్ట్ అవుతుంది అంటే వ్యవస్థ బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. ఒకటి
కానీ ఒకటి మాత్రం లోపలనే ఉంటుంది. ఏది చెప్పండి? ద్రవ్యరాశి కేంద్రము గురుత్వ కేంద్రంలో ఒకటి మాత్రము ఎప్పుడు కూడా వస్తువు లోపలే ఉంటుంది, ఒకటి మాత్రం వస్తువు లోపల ఉండొచ్చు, వస్తువు బయట ఉండొచ్చు. ఏది చెప్పండి? అర్థం కాలా? ద్రవ్యరాశి కేంద్రము ఏది నాన్న? నో, ద్రవ్యరాశి కేంద్రం ఉందిగా బెట. ఇప్పుడు నేను రింగ్ తీసుకున్నాను నాన్న, ఇది ఒక రింగ్ ఒకటి, ఇది వస్తువు తీసుకున్నాను. ఈ రింగుకు కానీ ఇంకొకటి ఏం తీసుకున్నానంటే, నేను సరే డస్టర్ తీసుకున్నాను. ఇది దీర్ఘచతురస్రం అనుకోండి, ఇది ఏమో రింగ్. అయితే ఈ విషయంలో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ లోపల, వస్తువు లోపల ఉంటాయి. అంటే ద్రవ్యరాశి కేంద్రము గురుత్వ కేంద్రం రెండు కూడా వస్తువు లోపలనే ఉంటాయి. కానీ ఈ విషయంకి వచ్చే వరకు ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ ఒకటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ద్రవ్యరాశి కేంద్రం అనేది వస్తువు లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు. సెంటర్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ సెంటర్ లోపల వస్తుంది, వస్తువు కాదు, యాక్చువల్ మధ్యలో వస్తుంది. ఈ రింగ్ మధ్యలో వస్తుంది బట్ ఈ వృత్తమైన ఏదైనా ఇక్కడ యాక్చువల్గా రింగ్ ఇది బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది డెఫినెట్ గా వస్తువు లోపలే ఉంటుంది. ఓకే, ద్రవ్యరాశి కేంద్రం మాత్రం ఎప్పుడు మనకు వస్తువు లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు. గురుత్వ కేంద్రం మాత్రం వస్తువు లోపలనే ఉండాలి. అంటే ఇప్పుడు బుక్ ఉంది అనుకోండి, ఇది పట్టుకున్నామంటే కరెక్ట్ గా మనకు ఇక్కడ ఇది మనకు సెంటర్ పాయింట్ ఉంటే ఇది ద్రవ్యరాశి గురుత్వ కేంద్రం అనుకుంటాం. సో ఇక్కడ మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగినట్టయితే ఇది మనకి ఏమవుతుందంటే కరెక్ట్ ఆ పాయింట్ దగ్గర మనకు ఆగిపోతుంది. మనం పర్ఫెక్ట్ గా పెట్టగలిగితే కరెక్ట్ పాయింట్ లా అది అక్కడ ఆగిపోతుంది. అది మనకు గురుత్వ కేంద్రం అవుతుంది. సో ఇన్ ఆర్ అవుట్ ఉండొచ్చు ఏది సెంటర్ ఆఫ్ మాస్, వేరాజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకు అంటే క్రమాకార వస్తువుల విషయంలో రెండు ఏకీభవిస్తాయి. సౌష్ఠవ వస్తువుల విషయంలో రెండు ఏకీభవిస్తాయి. సెంటర్ ఆఫ్ మాస్ కెన్ బి ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, బట్ వేరాజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షుడ్ బి ఇన్సైడ్. ఇవి గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ చూసినట్టు అయితే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బేట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసినట్టు అయితే మనకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు? చూసినట్టు అయితే ఇక్కడ సిలిండర్ కానీ, త్రిభుజం కానీ, వృత్తం కానీ, చతురస్రం కానీ ఇవన్నీ చూస్తే సెంటర్ ఆఫ్ మాస్ ద్రవ్యరాశి కేంద్రము, గురుత్వ కేంద్రం ఏకీభవిస్తున్నాయి. రెండు కూడా ఇక్కడ గురుత్వ కేంద్రం దగ్గరనే ఉంటుంది. త్రిభుజం అన్ని కలిసి ఇక్కడ సెంటర్ లో ఉంటుంది. చతురస్రం యొక్క రెండు అన్ని శీర్షాలను దాని కలిపితే ఒక బిందువు వస్తుంది. కర్ణాలని పొడిగిస్తే ఆ కేంద్రమే మధ్య బిందువే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుతుంది. అదే ద్రవ్యరాశి కేంద్రము, గురుత్వ కేంద్రం రెండు ఏకీభవిస్తాయి. ఇలా కూడా దీర్ఘచతురస్ర విషయంలో కూడా సేమ్ అవుతుంది, వృత్తం విషయంలో కూడా అదే. సో ఈ సందర్భంగా ఏంటంటే క్రమాకార వస్తువులు లేదా సౌష్ఠవ వస్తువుల విషయంలో రెండు కూడా ఏకీభవిస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్టు అయితే గురుత్వ కేంద్రము ఇక్కడ రూలర్ తీసుకున్నాం అంటే స్కేల్ తీసుకుంటే దాని మధ్య బిందువు దగ్గర ఏముంటుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ. గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. అంటే రెండు మనం ఎక్కడ ఉంటుంది అని కనుక్కోవాలంటే గురుత్వ కేంద్రము కరెక్ట్ గా మనం ఏ బిందువు దగ్గర అయితే ఏలు పెట్టి మనం దాన్ని ఆపగలుగుతామో అది గురుత్వ కేంద్రం. మనకేం బొడ్డు దగ్గర, మనకు నాబి దగ్గర మనకు ఉంటుంది బాడీకి. అలాగే ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ మిషన్ చూస్తున్నారు కదా, M1 and M2 ఒకానొక బిందువు దగ్గర కరెక్ట్ గా ఇద్దరు సమాన బరువు ఇక్కడ ఉంటే, అంటే ఇద్దరు వేరు ద్రవ్యరాశులు ఉన్న ఒకానొక దగ్గర కరెక్ట్ గా వచ్చేస్తుంది, పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు. సో అది గురుత్వ కేంద్రము అవుతుంది. అయితే ద్రవ్యరాశి కేంద్రకానికి మనకు కనుక్కోవాలి బిడ్డ, ఈ ద్రవ్యరాశి కేంద్రం యొక్క నిరూపకాలు ఏంటి? ఎక్స్ నిరూపకం ఏంటి, వై నిరూపకం ఏంటి? ఒకవేళ 3 డైమెన్షన్ అయితే జెడ్ నిరూపకాలు ఏంటి? ఆ నిరూపకాలు కనుక్కోవాలి. అంటే ఆ కేంద్రం యొక్క నిరూపకాలు, కోఆర్డినేట్స్ ఆఫ్ దట్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒక వ్యవస్థ మూవ్ అవుతుంది అనుకుందాం. సపోజ్ స్థిరంగా ఉంటే మధ్యలో ఉంది కదా, అది మూవ్ అవుతుంటే ద్రవ్యరాశి కేంద్రం నిరూపకాలు కూడా అంత మూవ్ అవుతాయి కదా, కణాలన్నీ కూడా మూవ్ అవుతాయి. అప్పుడు వెలాసిటీ కూడా సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. అంటే ఆ వ్యవస్థ యొక్క ద్రవ్యరాశి కేంద్రం అంటే వేగానికి ఉంటుంది, స్థానభ్రంశానికి ఉంటుంది, త్వరణానికి ఉంటుంది. సో స్థానభ్రంశం గురించి మాట్లాడినప్పుడు మనకు ద్రవ్యరాశి కేంద్రము ఎలా చేస్తున్నామో ఇక్కడ చూడండి. M1, M2, M3, M4 ఇలా ద్రవ్యరాశులు అన్ని కూడా మూల బిందువు నుంచి M1 x1 దూరంలో ఉంది,
M2 X2 ఉంది, M3 X3 ఉంది, M4 ఇలా ఉన్నప్పుడు ద్రవ్యరాశి కేంద్రం మనం కనుక్కోవాలనుకుంటే M1 X1 ప్లస్ M2 X2 ప్లస్ M3 X3 సో ఆన్ బై మొత్తం మాస్. ఇది X నిరూపకం. ఒకవేళ Y నిరూపకం కావాలంటే YCM అంటారు, సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ MI వస్తుంది బై M. M1 Y1 ప్లస్ M2 Y2 ప్లస్ M3 Y3 బై M. ఈ విధంగా ద్రవ్యరాశి కేంద్ర నిరూపకాలను కనుక్కోవచ్చు. ఇంపార్టెంట్. ఓకే, ద్రవ్యరాశి కేంద్ర నిరూపకాలకు ఫార్ములా ఏంటంటే XCM ఈజ్ ఈక్వల్ టు MIXI బై MIM, MIYI బై M. Z ఉంటే Z కూడా రాసు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు I ఏంటంటే ఎన్ని ద్రవ్యరాశులు ఉన్నాయి, ఎన్ని కణాలు ఉన్నాయి, ఎన్ని I కణాలు ఉంటే I దాకా వెళ్తుంది. 5 కణాలు ఉంటే M1, 3 కణాలు ఉంటే M1 X1 ప్లస్ M2 X2 ప్లస్ M3 X3 బై క్యాపిటల్ M. అలాగే M1 Y1 ప్లస్ M2 Y2 ప్లస్ M3 Y3 బై M. సో ఈ విధంగా ఒక వ్యవస్థ యొక్క ద్రవ్యరాశి కేంద్రకాన్ని మనము కనుక్కోవచ్చు. ఓకే, ఇజ్ ఇట్ ఓకే నానా? ఫార్ములాస్ అన్ని ఓకే కదా? సో యా, ద్రవ్యరాశి కేంద్ర చలనం బెట నిరూపకాలు అంటే ఏంటంటే కోఆర్డినేట్స్ పెట్టి. నిరూపకాలు అంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది, ఎక్కడ పొజిషన్ ఉందంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ, X కు నిరూపకము, Y నిరూపకం, X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్ అన్నట్టు. సో ద్రవ్యరాశి కేంద్ర చలనం. ద్రవ్యరాశి కేంద్ర చలనం అంటే ఏంటంటే ద్రవ్యరాశి ఇప్పుడు ఒక బాడీ, ఒక త్రిభుజాకారం ఉన్నటువంటి బాడీ నిశ్చల స్థితిలో ఉంటే దానికి వేగం ఉండదు, చలనం ఉండదు. ఒకవేళ చలనం వస్తే దానికి వేగం ఉంటుంది, త్వరణం ఉంటుంది. అలాంటప్పుడు వేగ నిరూపకాలు ఉంటాయి. M1 V1 ప్లస్ M2 V2, 2 నిరూపకాలు ఉంటే M1 V1 ప్లస్ M2 V2 బై M ఉంటుంది. అలాగే అదొకటే ఉంటుంది, XYలు ఉండవు ఇక్కడ. అర్థమైందా? సో M1 అంటే బాడీ మూవ్ అవుతుంది ఒక దిశలో కాబట్టి అలా ఉంటుంది. సో అట్లా ఒకవేళ 2 డైమెన్షన్ల వస్తువు మూవ్ అవుతుందంటే అప్పుడు కూడా M1 VX1 ప్లస్ M2 VX2 బై M ఉంటుంది. అలాగే M1 VY అంటే వేగంలో కూడా 2 అంశాలు. ఇప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ ఉంది బెట, ప్రక్షేప మనం కొంత యాంగిల్ తోని ప్రొజెక్టైల్ మోషన్ లో మన వేగాలు కూడా 2 అంశాలుగా సమాంతర అంశం, క్షితిజ లంబాంశంగా మార్చుకుంటాం కాబట్టి అప్పుడు ఆ విషయంలో మనకు 2 వేగాంశాలు కూడా వస్తాయి. భ్రమణ చలనం చెందుతుంది అనుకుందాం. అట్లా ప్రక్షిప్త వస్తువు యొక్క పథం పరావలయంలో అది కూడా భ్రమణం చేస్తూ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మనకు వేగం నిరూపకాలు కూడా 2 వస్తాయి. లేకపోతే ఒక స్ట్రేట్ గా మూవ్ అవుతుందంటే M1 V1 ప్లస్ M2 V2 బై M ఒకటే వస్తుంది. అలాగే త్వరణానికి కూడా M1 A1 ప్లస్ M2 A2 బై M వస్తుంది. అయితే అది ద్రవ్యరాశి కేంద్ర చలనం అంటే మీనింగ్ అది. అంటే ఒకవేళ ద్రవ్యరాశి కేంద్రం మీద ఎటువంటి బలం ప్రయోగం చెందట్లేదు అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అవుతుంది. ఇన్ దాట్ కేస్ F ఈజ్ యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ ఏంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్. ద్రవ్య వేగంలోని మార్పు రేట్నే బలం కాబట్టి బలము 0 అయింది అనుకోండి అప్పుడు రేఖీయ ద్రవ్య వేగం స్థిరమని నేర్చుకున్నాం. దీనే ద్రవ్య వేగ నిత్యత్వ నియమం అని కూడా చెప్పుకున్నాం. అంటే ఒక వ్యవస్థ పైన ఎటువంటి బలం పనిచేయనప్పుడు ఆ వ్యవస్థ యొక్క రేఖీయ ద్రవ్య వేగం స్థిరంగా ఉంటుంది లేదా మారదు అని చెప్పుకున్నాం. సో బుల్లెట్ ఫైరింగ్ అని అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అది అయితే రేఖీయ ద్రవ్యవేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగంలో లబ్ధమే. రేఖీయ ద్రవ్యవేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగంలో లబ్ధానే రేఖీయ ద్రవ్యవేగం అని. ఒకవేళ మనకు దీన్ని మనం అప్లై చేసామనుకోండి దేనికి, ఇప్పుడు భ్రమణం చెందుతుంది అంటే ఒక వస్తువులో 1000 కణాలు ఉంటాయి. సరే ఎన్ని కణాలు ఉంటాయో తెలియదు కాబట్టి ఒక్కొక్క దానికి కూడా అన్ని కణాల చలనాలు వేగాలు సమానం కాబట్టి మనం F ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ F3 అంటే ఎన్ని ఉంటాయో తెలియదు. మనం ప్రయోగించినటువంటి బలము దృఢ వస్తువు మీద అన్ని కణాలకు వెళ్ళిపోతుంది. రైట్, ఒక ఐరన్ రాడ్ తీసుకొని కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఈ డస్టర్ తీసుకొని ఇలా డస్టర్ మూవ్ అవుతుంది బెట్ట. ఇప్పుడు డస్టర్ మూవ్ అవుతుందంటే ఇందులో ఉన్న అన్ని కణాలు కూడా మనకు డెఫినెట్ గా ఏమవుతాయి, మూవ్ అవుతూ ఉంటాయి. దీని మీద నేను ఏదైనా బలంతో కొట్టానంటే ఐరన్ రాడ్ తోని డ్యామేజ్ అవుతుంది. అంటే లోపల ఉన్న కణాలకు కూడా దాని యొక్క వేగంలో త్వరణం అంటే యాక్సిలరేషన్ అన్న. సో ఇక్కడ ఏమవుతుందంటే F ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ F3 అంటే మనం ఇచ్చిన బలము అన్ని ఇచ్చిన ఫోర్సు డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ ఆల్ పార్టికల్స్. ఓకే, సో ఆ విధంగా మనము సిగ్మా F ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎందుకు రాస్తున్నాం అంటే I పార్టికల్స్ ఉంటాయి అనుకుని రాస్తున్నాం. M1 ఇక్కడ M1 A1 ప్లస్ M2 A2 ఎట్సెట్రా. అది ఫోర్స్లకు వచ్చేవరకు F1 ప్లస్ F2 ప్లస్ F3 సో ఆన్.
అలాగే మనము ద్రవ్య వేగంలో అప్లై చేయాలంటే ద్రవ్యరాశి కేంద్రము సిగ్మా పిఐ పెట్టాం. సిగ్మా పిఐ అంటే ఎంఐ విఐ, ఇది కూడా M1 V1 ప్లస్ M2 V2 ప్లస్ M3 V3 సోహన్. సో ఈ విధంగా మనము ద్రవ్యరాశి కేంద్ర చలనం అనేది బలాలలో రాయొచ్చు, త్వరణంలో రాయొచ్చు, వేగంలో రాయొచ్చు, ద్రవ్య వేగంలో రాయొచ్చు. ఇవన్నీ కూడా మనకు బలం పని చేయకపోతే మాత్రం ఆ వ్యవస్థ యొక్క ద్రవ్య వేగము మనకు స్థిరం అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్కి వచ్చే వరకు మనకి ఇక్కడ సదిశల లబ్ధాలు. సదిశల లబ్ధాలు ఎన్ని ఉంటాయి బిడ్డ మనకు? సదిశల లబ్ధం మనకు బిందు లబ్ధము, వజ్ర లబ్ధం ఎన్ని ఉంటాయి? సదిశల యొక్క మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సిగ్మా. ఓకే, సిగ్మా అంటే సమేషన్ బిడ్డ. సమేషన్ అంటే మనం సమాకలనానికి ఇంటిగ్రేషన్కి ఏమో సింబల్ రాస్తాము, డిస్క్రీట్ గా చేంజ్ అవుతుంది. సమేషన్ సిగ్మా పెట్టి యాడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం మొత్తం. ఎస్, అన్నిటికి వస్తుంది సిగ్మా అనేది, మొత్తానికి చేస్తుంది. వెరీ గుడ్, యా రైట్ వనిత. అయితే ఇక్కడ మనకు ఎన్ని లబ్ధాలు ఉన్నాయి? సదిశలను లబ్ధం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బెట. ఎందుకంటే డెఫినెట్ గా when you talk about these products, there are two products. One is vector, like vector product can be two types. One is dot product, the other one is cross product. So A dot B, which is equal to AB cos theta, A cross B must be equal to AB sin theta. So dot product, when you are talking about dot product anedi, it's definitely it's a work, I mean scalar quantity. Because A dot B always gives the scalar, it doesn't give the vector. Okay, so బిందు లబ్ధం ఆల్వేస్ ఇట్ గివ్స్ ద డాట్ అంటే బిందు లబ్ధం అనేది వర్క్ డన్, పని ఈజ్ నథింగ్ బట్ వాట్? పని అనేది ఇక్కడ మనకు అదిశ రాశి కదా. జనరల్ గా వెన్ యూ టాక్ అబౌట్ సదిశలు, సదిశాలబ్ధము, అదిశాలబ్ధం. సో స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ బిందు లబ్ధం, డాట్ ప్రొడక్ట్. వెక్టార్ ప్రొడక్ట్ ఈజ్ సదిశాలబ్ధం. సదిశల లబ్ధం సదిశాలబ్ధం అంటారు, అదిశాలబ్ధానేమో బిందు లబ్ధం. బిందు అంటే ఇట్ డజంట్ గివ్ ద వెక్టర్ క్వాంటిటీ. అంటే మీకు ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏ డాట్ బి అనేది మనకు డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్, ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఏబి విత్ కాస్ థీటా. ఏ క్రాస్ బి ఈస్ ఏబి సైన్ థీటా. ఓకే, సో ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, ఏ డాట్ బి బికమ్స్ ఏబి అవుతుంది. బికాస్ కాస్ 0 బికమ్ వాట్? 1 అవుతుంది. కాస్ 0 1. Whereas ఇక్కడ when theta is equal, let me complete this. A dot b equal 0 only when theta is equal to 90. సో ఇక్కడ ఏంటంటే మనకు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్, గుర్తుంచుకోండి, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్ అంటే రెండు సదిశలను బిందు లబ్ధం చేస్తే వచ్చేది ఏంటి అంటాడు. వాట్ యు కెన్ గెట్ వెన్ యూ డూ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్? డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ వాట్ ఇట్ గివ్స్ చెప్పండి. రెండు సదిశలను డాట్ ప్రోడక్ట్ చేస్తే డు వి గెట్ ఏ స్కేలార్ ఆర్ వెక్టర్? అంటే సదిశ వస్తుందా, అదిశ వస్తుందా? రెండు సదిశలను బిందు లబ్ధం చేస్తే సదిశ రాశి వస్తుందా, అదిశ రాశి వస్తుందా? వనిత రాంగ్. రెండు సదిశలను బిందు లబ్ధం, రెండు సదిశలను బిందు లబ్ధం చేస్తుంది అంటే డాట్ ప్రోడక్ట్. అంటే ఎఫ్ డాట్ ఎస్ తీసుకోవచ్చు, పని తీసుకోండి. సో పని ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్. పని అనేది ఇట్స్ నాట్ ఏ స్కేలర్, రైట్? ఇట్స్ నాట్ ఏ వెక్టర్, రైట్? పని అనేది స్కేలార్ అంటే అదిశ. సో ఎఫ్ ఎస్ అనేది సదిశలు అంటే ఇక్కడ బలం అనేది ఇట్స్ వెక్టర్ క్వాంటిటీ, స్థానభ్రంశం ఆల్సో వెక్టర్ క్వాంటిటీ. వెన్ యూ డూ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ, ఇట్ గివ్స్ ఎఫ్ ఎస్ కాస్ థీటా, విచ్ మీన్స్ దిస్ ఇస్ నాట్ ఏ వెక్టర్, రైట్? ఇదేమవుతుంది? అదిశ రాశి అవుతుంది. సో పని అనేది అదిశ రాశి అంటే రెండు సదిశల ఒక్క బిందు లబ్ధము ఏమిస్తుంది అంటే అందరికి రావాలా? ఏమిస్తుంది? అదిశాన్ని ఇస్తుంది. ఉదాహరణ పని ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్. పని అనేది ఈ బలము స్థానభ్రంశము సదిశలైనప్పటికీ పని మాత్రము ఏమిస్తుంది? అదిశ రాశి. ఓకే, స్కేలర్ అన్న అదిశని స్కేలర్ అంట, వి కాల్ ఇట్ స్కేలర్. సదిశని వెక్టర్. ఓకే, సో డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది అంటాడు. when its dot product become a maximum, ఎప్పుడు గరిష్టం అవుతుంది? theta is equal to 0 అయినప్పుడు. అదిశాలబ్ధము ఎప్పుడు గరిష్టం అవుతుంది? ఏ కోణం దగ్గర అవుతుంది అంటే
రెండు కూడా ఒకే యాంగిల్లో ఉన్నప్పుడు అంటే స్థానభ్రంశము బలం ఒకే జీరో, రెండు ఒకే దిశలో అంటే మూవ్ చేస్తున్నాం బెట. ఇలా ఇఫ్ మూవింగ్ అంటే ఇక్కడ మన కోణం ఏం లేదు, ఒకే దిశలో బలం అప్లై చేస్తున్నాం, అదే దిశలో ఇట్స్ గోయింగ్ ఆన్, రైట్? సో ఇన్ దిస్ కేస్ ద యాంగిల్ ఈస్ 0. సో 90 ఉన్నప్పుడు సపోజ్ ఇలా ఉంది బెట, ఇప్పుడు ఇది నేను ఇలా వెళ్తున్నా అంటే పైకి వెళ్తున్నాను, స్థానభ్రంశం 0. when I am lifting a body from the ground, here work done is 0 because స్థానభ్రంశం 0 అవుతుంది. సో 90 degrees కాబట్టి, సో 90 degrees ఉన్నప్పుడు వర్క్ డన్ ఇస్, ఇప్పుడు మన 90 అంటే బిందు లబ్ధం ఎప్పుడు గరిష్టం అవుతుందంటే వాటి మధ్య కోణము 0 అయినప్పుడు, ఎప్పుడు కనిష్టం అవుతుందంటే వాటి మధ్య కోణము 90 degrees ఉన్నప్పుడు, రైట్? వన్ మోర్ క్వశ్చన్, dot product of two unit vectors. Here I, J, K are the unit vectors. I, J, K, these are the unit vector along the x, y, z axis. X axis వెంబడి unit vector I, y axis వెంబడి unit vector J, K, z axis వెంబడి unit vector K. అంటే they are ఏకాంక సదిశ unit vectors, right? సో ఇక్కడ సేమ్ థింగ్ బెట, I dot J, J dot K, K dot I, which is 1. Do you agree this? అందరూ అగ్రీ అవుతారా? ఎందుకు ఒకటి అవుతుంది చెప్పండి? ఎనీబడి నోస్ why it's going to be 1? I dot J, J dot K, K dot I is equal to 1. Why? Why it should be a 1? Any explanation from anyone? Thank you. Yes, please Sandhya. Why it's 1? I అనేది ఒక వెక్టరు, యూనిట్ వెక్టర్ ఏకాంక సదిశ, J అనేది ఒక ఏకాంక సదిశ, వాటి మధ్య కోణం ఎంత బెట? This is wrong. No one is observing. This is wrong. What do you mean? This is actually, this is not correct. I was testing you guys. No one is correct. See, you guys need to change it. This is I just kept here to test you. I kept it here to test you, but you didn't even observe it. This is wrong actually. Okay, so which should be, tell me? Oh, let me wait, Nana. So tell me, we have discussed this, right? So tell me guys, malli cheppandi sara. Okay nana Vanita. So I, J, K are the unit vector along the x, y, z. అర్థమైందా? I, J ఇప్పుడు ఇలా ఉంది నానా. సో I అనేది ఇది x అనుకుందాము, ఇది y అనుకుందాము, ఇది z అనుకుందాము. ఇక్కడ I, ఇక్కడ J, ఇది K. ఇవి ఇప్పుడు వీటి మధ్య కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నా ఇక్కడ I dot I, J dot J, K dot K is equal to 1 అన్నాను. అంటే I కి మధ్య కోణం ఎంత? 0 degrees. సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి కదా. I కి మధ్య కోణము 0, J కి మధ్య కోణము 0, K కి మధ్య కోణము 0. సో 0 అయినప్పుడు ఎంత రావాలన్నా? మాక్సిమం రావాలంట. అంటే I dot I, J dot J 1 is the maximum, రైట్? ఇప్పుడు నేను I dot J పెట్టినాను అనుకోండి. I dot J ఎంత అవుతుంది చెప్పండి? I dot J is equal to 0 అవుతుంది. నానా తప్పు. I dot J అనేది 0 అవుతుంది. వనిత ఎందుకు I dot J 0 అవుతుంది సార్ అంటే I కి J కి మధ్య కోణం ఎంత ఉంది నానా? I dot J అనేది ఇప్పుడు ఇది 0 అని చెప్పేసి నేను. ఎందుకు? 90 degrees. ఈ రెండింటి మధ్య కోణం ఎంత? 90 డిగ్రీలు. when I keep 90 degrees, డాట్ ప్రొడక్ట్ అనేది ఏమైంది? 0 అయింది. సో
మనకి ఇక్కడ అర్థం అయింది కదా. అంటే రెండు ఒకే రకమైనటువంటి ఏకాంక సదిశల బిందు లబ్ధం 1 అవుతుంది. వేరు వేరు ఏకాంక సదిశల బిందు లబ్ధము శూన్యం అవుతుంది. ఐ డాట్ జే అన్నప్పుడు 0 అవుతుంది. ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే అయినప్పుడేమో 1 అవుతుంది. వేరువేరుగా కనిపిస్తుంది. 0 అని పెట్టాలి, మీరు బ్రెయిన్లో కూర్చోవాలి పెట్టాలి. అలాగే ఇప్పుడు మనము సదిశాల అర్థం గురించి నేర్చుకుందాం బేట. ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏబి సైన్ థీటా. ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏబి సైన్ థీటా. సో ఏ క్రాస్ బి ఈక్వల్ టు, ఇప్పుడు సైన్ థీటా ఎప్పుడు గరిష్టం అవుతుంది? 90 డిగ్రీలు పెట్టాలి. సైన్ 91 కాబట్టి ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏబి అవుతుంది. సైన్ 0 ఎంత అవుతుంది? 0 అవుతుంది కాబట్టి ఏ క్రాస్ బి వజ్రలబ్ధము ఎప్పుడు శూన్యం అవుతుంది అంటాడు. రెండు సదిశల యొక్క వజ్రలబ్ధము ఎప్పుడు శూన్యం అవుతుంది అంటాడు. ఎప్పుడు అవుతుంది వనిత? వజ్రలబ్ధము రెండు సదిశల యొక్క వజ్రలబ్ధము క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్ ఆర్ స్కేలర్ వెక్టర్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఈస్ 0 ఓన్లీ వెన్ theta is equal to 0. It is maximum only when theta is equal to 90. 90 డిగ్రీలు ఉన్నప్పుడు గరిష్టం అవుతుంది. 0 డిగ్రీస్ ఉన్నమేమో వజ్రలబ్ధం గరిష్టము 90 డిగ్రీలు ఉన్నప్పుడు, వజ్రలబ్ధం కనిష్టము 0 డిగ్రీలు ఉన్నప్పుడు. సో అది అయిన తర్వాత దానికి ఎగ్జాంపుల్ మనము టార్క్ ఉంది బేట. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు? ఆర్ క్రాస్ ఎఫ్. అంటే ఇంకొకటి అడుగుతారు, రెండు సదిశల యొక్క వజ్రలబ్ధం లేదా క్రాస్ ప్రోడక్ట్ వాట్ ఇట్ గివ్స్, ఏమి ఇస్తుంది? రెండు సదిశల యొక్క అదిశాలబ్ధమేమో, రెండు సదిశల యొక్క బిందులబ్ధం లేదా అదిశాలబ్ధమేమో అదిశారాశిని ఇచ్చింది. బి కేర్ఫుల్. రెండు సదిశల యొక్క వజ్రలబ్ధం అంటున్నా, క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్ గివ్స్ వాట్? సదిశ రాశి ఇస్తుందా, అదిశ రాశి ఇస్తుందా? వెక్టర్ క్వాంటిటీ ఇస్తుందా, స్కేలార్ క్వాంటిటీ? మ్యాథ్స్ లో చాలా నేర్చుకున్నారు ఎంపీసీ వాళ్ళు, అయినా కూడా ఏం నేర్చుకున్నారో తెలియదు. వెక్టర్, వెరీ గుడ్ వనిత, వెరీ గుడ్. ఎస్, రెండు సదిశలను మనము వజ్రలబ్ధం అంటే క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఆ సదిశ అది వచ్చేది కూడా మనకు సదిశ రాశి వస్తుంది. బిందులబ్ధం చేస్తేనేమో వచ్చేదేమో అదిశ రాశి వస్తుంది, ఇంపార్టెంట్. కానీ వజ్రలబ్ధం లేదా క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చేది సదిశ. అందుకే ఇక్కడ టార్క్ అని పెట్టాము ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఆర్ అనేది స్థానభ్రంశ సదిశ, బలం స్థానభ్రంశ, వాటి యొక్క వజ్రలబ్ధం కూడా టార్క్ అనేది కూడా సదిశనే. సో ఈ విధంగా ఐజేకేల మధ్యలో వజ్రలబ్ధాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ రాశా. ఇది కూడా కరెక్టా కాదా చెప్పండి? నేను ఇక్కడ రాశాను, కరెక్టా కాదా? నేను ఇక్కడ ఐ క్రాస్ జే, జే క్రాస్ కే, కే క్రాస్ ఐ 0. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? వనితాస్ థింక్ 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 థింక్. ఐకి జేకి మధ్య కోణం ఎంత నానా? కరెక్టా? నో నానా, ఐకి జేకి మధ్య కోణం ఎంత? 90 డిగ్రీలు కదా. 90 డిగ్రీలు అయితే 0 ఎట్లయితే చెప్పండి? 90 డిగ్రీల గరిష్టం కావాలి కదా, రాంగ్ కదా. ఐకి జేకి మధ్య 90 డిగ్రీలు. సో ఏ క్రాస్ బి ఏబి అయింది, మరి ఇక్కడ 0 చూపించాం, సో రాంగ్. ఎంత ఉండాలా చూపిస్తే మీ ముందే చేస్తాను, ఏముండాలో చెప్తా. ఏముండాలంటే ఇక్కడ సారీ, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఏం రావాలంటే జేకే రావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు జే క్రాస్ కే చేస్తే ఐ రావాలి. దట్ ఈజ్ కామా కే క్రాస్ ఐ చేస్తే జే రావాలి. ఇది కరెక్ట్ నాన్న. ఒకవేళ ఇందాకది ఉంటే ఏం చేయాలా? ఇందాకది ఉంటే కంప్లీట్గా అది 0. ఇది దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకు పెట్టారంటే మీకు లైఫ్లో మర్చిపోదు ఇది. ఇది కంపల్సరీ మీరు తప్పు చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు ఇక్కడ ఎందుకు 1 పెట్టాను అర్థమైందనా? ఐ క్రాస్ జే చేస్తే కే వస్తుంది, కే యూనిట్, కే ఏకాంక సదిశ వస్తుంది. జే క్రాస్ జే చేస్తే ఐ వస్తుంది, కే క్రాస్ ఐ చేసి పైన క్యాప్లు కూడా ఉంటాయి మేడం, నేను ఇప్పుడు టైం లేదని పెట్టలేదు. సో ఐ క్రాస్ జే కే వస్తుంది, జే క్రాస్ కే ఐ వస్తుంది, కే క్రాస్ ఐ జే అంటే ఐ జే కే లాగా ఇట్లా రాస్తే మనకు ఇప్పుడు ఇది ఐ బెట, ఇది జే, ఇది జే, ఇది కే అనుకుంటే మనకు ఐ క్రాస్ జే అనేది కే వస్తుంది, జే క్రాస్ కే చేస్తే ఐ వస్తుంది, కే క్రాస్ ఐ చేస్తే జే వస్తుంది. ఒకవేళ రివర్స్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే అని డౌట్ వచ్చింది. ఇప్పుడు వరసంతకు డౌట్ వచ్చింది అనుకున్నా. వెన్ ఐ డూ ద రివర్స్ వాట్ హ్యాపెన్స్ సార్ అంటే నేను జే క్రాస్ ఐ పెట్టా, జే క్రాస్ ఐ పెడితే ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ కే వస్తుంది బెట. అంటే రొటేషన్ లో సవ్య దిశ అపసవ్య దిశ ఉంటుంది కదా, సవ్య దిశలో వేస్తేనేమో ప్లస్ వస్తుంది, అపసవ్య దిశలో వెళ్తే మైనస్ వస్తుంది. అలాగే కే క్రాస్ జే అయితే మైనస్ ఐ, ఐ క్రాస్ కే అయితే మైనస్ జే. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే నాన్న, థ్యాంక్ యూ. We have see lot of time going on for basics. I thought you have a strong basics, but ఏం నేర్చుకోలేదు నాన్న మీరు. ఒక చిన్న ప్రాబ్లం అన్న చేద్దాం టు అండర్స్టాండ్ బెటర్. టైం రన్ అవుతుంది, నాకేమో ఏమీ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఐ డింట్ ఈవెన్ యూనో సదిశాల అర్థం అయితే ఇక్కడ ఒక చూసినట్టు అవుతే బెట, ఇక్కడ ఒక సదిశ ఇచ్చా, ఇంకొకటి సదిశ, 2 సదిశలు ఇచ్చాను నేను, 2 సదిశలు ఇచ్చాను. వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ చేయమని చెప్పా. 2 సదిశల యొక్క డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? ఐ డాట్ ఐ జే డాట్ జే, ఇది తప్పు, ఇది ఐ, ఇది జే, ఇది కే, అప్పుడు 1 అవుతుంది సేమ్ ఉంటే, రైట్? ఐ డాట్ ఐ అంటే 3 into 2 ఎంతనైనా -6. ఐ డాట్ ఐ 1 అయిపోయింది, వి డోంట్ నీడ్ టు రైట్ ఇట్. -4 into 1, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై, ఐని ఐతోనే చేయాలా, జేని జేతోనే మల్టిప్లై చేయాలా, కేని కేతోనే మల్టిప్లై చేయాలి. రిమైనింగ్ అన్ని కూడా 0 అవుతాయి బెట, ఎందుకంటే ఐ డాట్ జే పెడితే ఇది 0 అవుతుంది, ఐ డాట్ జే పెడితే 0 అవుతుంది, ఎందుకంటే వాటి మధ్య కోణం 90 degrees కాబట్టి cos 90 0 అవుతుంది, రైట్? సో ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే ఉంటేనేమో 1 అవుతుంది, వేరేగా ఉంటే 0 అవుతుంది. సో ఇక్కడ నేను బిందులు అర్థం చేసేటప్పుడు ఐని ఐతోనే చేయాలా, అప్పుడే 1 వస్తుంది కదా. సో 3 into -2 -6, ఐ డాట్ ఐ 1, దెన్ -4 into 1 -4, జే డాట్ జే 1, ఇక్కడ 5 into -3 -15, కే డాట్ కే 1. సో అప్పుడు మొత్తం చేస్తే డాట్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 25 వచ్చింది, -25. దట్ ఈస్ స్కేలర్ విచ్ ఇస్ నాట్ ఏ వెక్టర్, సదిశ రాశి కాదు, అదిశ రాశి వచ్చింది. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పానంటే, సో ఇక్కడ చూస్తే మీరు ఇంకొక అదే సదిశ ఇక్కడ నేనేం చేశానంటే వజ్రలబ్దం, సారీ వజ్రలబ్దం, సదిశాల అర్థం చేస్తే ఐ డాట్ జే చేస్తే ఏం రావాలా? కే రావాలా, రైట్? జే డాట్ కే చేస్తే ఐ రావాలి, రైట్? ఇక్కడ ఐ, కే డాట్ ఐ చేస్తే ఇక్కడ జే రావాలి. ఇది మనకు యాక్చువల్ కరెక్ట్, రైట్? సో ఇక్కడ మనకి ఏం రావాలా? సదిశ రాశి వచ్చింది చూడండి, సదిశ రాశి వస్తుంది, 0 నెంబర్ రాదు, నెంబర్ రాకుండా సదిశ రాశి వస్తుంది. సో మనకి ఇక్కడ సదిశల అర్థం చేసేటప్పుడు పైన మాత్రిక పద్ధతి చేయాలి. ఐ జే కే అని ఫస్ట్ లైన్ రాయాలా. ఏ సదిశనేమో ఐ కింద ఎంత ఉంది? 3 రాయాలా, 3. జే కింద ఎంత ఉంది? -4. కే కింద ఎంత ఉంది? 5. ఇది మొదటి సదిశ. రెండో సదిశకు వచ్చే వరకు ఐ కింద ఎంత రాయాలా? -2. జే కింద ఎంత రాయాలా? 1. దాని యొక్క స్థిరాంక కోఎఫిషియంట్ కే ఈజ్ హౌ మచ్? -3. ఇప్పుడు దీన్ని ఏడి మైనస్ బీసీలో మీరు మాత్రికలు చేస్తే 10th క్లాస్ ఎలా చేశారో ఇప్పుడు ఐ కావాలన్నా, ఐ కావాలంటే నాకు ఈ ఐని కావాలి, ఐ కాంపోనెంట్ కావాలంటే ఈ రెండింటిని మనము క్రాస్ మల్టిప్లై చేయాలి. ఏడి మైనస్ బీసీ, ఏబిసి అనుకుంటే ఏడి 4 into 3 ఎంత?
4 into 3 12 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 12 అయింది. 12 minus 5. 12 minus 5 how much? 7 అయింది. 12 minus 5 that is I. ఓకే, దట్ ఈస్ I. 7I వచ్చింది. అలాగే J కావాలి బేట. J కావాలి కాబట్టి నన్ను ఈ రెండింటిని వదిలిపెట్టాలి. Jకి ఈ రెండింటిని వదిలిపెట్టి మనం ఏం చేయాలంటే మనము చేయాల్సింది ఈ చివరి ఇవి తీసుకోవాలి. ఇది ఇది. సో ABCD 3 3 జా -9 అలాగే మైనస్ ఉంటుంది ఆల్రెడీ. AD -2 into 5 మైనస్ ఇక్కడ -10 బట్ మైనస్ ఉంది కాబట్టి +10 అయింది. సో అప్పుడు ఏమైంది మనకు J అనేది ప్లస్ వస్తుంది, యాక్చువల్గా +J వచ్చింది, రైట్. అలాగే K కావాలి బేట. K తీసుకోవాలన్నప్పుడు ఇది కావాలి కాబట్టి ఓకే, K ఏమవుతుంది? K తీసుకున్నప్పుడు ఈ 2 లైన్లు వదిలేయాలి. సో అప్పుడు ఏముంటుంది బేట మనకు మిగిలింది ఇవి చేయాలి అప్పుడు. సో AD - BC 3 into 1 ఏమవుతుంది? 3 -2 into -4 +8. సో అప్పుడు ఏమవుతుంది బేట -5 వచ్చింది. సో ఈ విధంగా -5 వచ్చింది. సో 7I + J -5 ఏమైందనా? అర్థం కాలా? అర్థమైందా మమత, రమ్య? సార్ నో సార్. ఎవరు? వనిత, అర్థం కాలేదా? -Jనే వస్తుందా? -J వస్తుందా +J వస్తుందా? ప్లస్ వస్తుంది వనిత. ఇది ఏం లేదు బేట, మాత్రికలు అర్థం అయినాయి మీకు? మైనస్. ఇప్పుడు మైనస్ ఆ ప్లస్ అనేది మీకు చెప్తాను నేను. అది వరి కావద్దు, మీరు వరి ఏం కాకండి. ఇప్పుడు J చేస్తున్నప్పుడు J చేస్తున్నప్పుడు J అని -J ఫస్ట్ ప్లస్ మనం ఏం చేస్తామంటే ఐకి ప్లస్ పెడతాము, Jకి మైనస్, Kకి ప్లస్, ఆల్టర్నేట్ సైన్ అన్న. సో J చేస్తున్నాం కాబట్టి మైనస్ ఫస్ట్ పెట్టాము, -J ఆఫ్ అని పెట్టాము. తర్వాత బ్రాకెట్ పెట్టేస్తాం. J చేస్తున్నప్పుడు ఏం వదిలేయాలి? ఈ 2 వదిలేయాలి. రిమైనింగ్ ఏమున్నాయి మనకు? ఇవి ఇది 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 AD - BC. AD ఎంత ఉంది? 3 into -3 -9. ఓకే, BC అంటే 5 2 ఎంత? 10. మరి మైనస్ ఉంది, మైనస్ కాబట్టి ఇది ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +10. సో +10 కాబట్టి ఇక్కడ ఎంత అయింది బేట? +10 -9, సో 1 అయింది. ఇది మొత్తం ఎంత? 1. బట్ ఇక్కడ ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇది కరెక్ట్ ఆన్సర్. సో 7I - J -5K. ఇస్ ఇట్ కరెక్ట్? అర్థమైందా? ఎనీబడి? కరెక్టేనా? బట్ ఇక్కడ మనం ఆల్టర్నేట్ సైన్ తీసుకుంటాము. ఐకేమో ప్లస్ ముందల, జేకి మైనస్, కేకి ప్లస్. ఓకే, ఎస్ వసంత, రాధిక, వసంత, శిరీష నాట్ రెస్పాండింగ్. చెప్తాన్నా -J అని. ఓకే ఓకే ఓకే, క్లియర్గా అర్థమైంది సార్ గాయత్రి. ఓకే, ఇంపార్టెంట్ బెట ఇవన్నీ కూడా మీకు బేసిక్ కాన్సెప్ట్ లైఫ్లో. సరే, ఈ దేని గురించి అయినా కూడా అంటే నాకు ఆన్లైన్ కాబట్టి మీకు ఇంక అంతకన్నా హెల్ప్ చేయలేదు. అంటే ఎక్కువ స్పెండ్ చేస్తే చాలా అర్థం చేయొచ్చు, బట్ టైం అనేది కూడా ఇంపార్టెంట్ కదా అని ఒకటి. అంతే, చాలా టైం పట్టింది ఈ ఒక్క స్లైడ్కి. ఇట్ టేక్ సో మచ్ టైం. సో ఇంకా కోణీయ వేగము, కోణీయ త్వరణం. కోణీయ వేగము, కోణీయ త్వరణం. కోణీయ వేగము కొంచెం అర్థం కాలేదు సార్. ఎవరు అమ్మ? మమత. ఒక్కసారి నాది వీడియో మళ్ళీ చూడు నాది. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ బై నెక్స్ట్ క్లాస్ యూ కెన్, ఐ విల్ డూ సమ్ మోర్ ప్రాబ్లమ్ ఆన్ ద సదిశాల అర్థం, అదిశాల అర్థం కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం. ఓకేనా? యూ ట్రై అగైన్, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. రైట్, కోణీయ వేగము, కోణీయ త్వరణము. ఇంకా మనకి ఏంటంటే కోణీయ ద్రవ్య వేగం. కోణీయ వేగము అనగానే మనకి ఇక్కడ గుర్తు రావాల్సింది ఏంటంటే
ఇది గుర్తుంచుకోవాలి, ఇది పక్కా మనం హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఏం లేదు, మనం రేఖీయ వేగాన్నేమో వీతో చూపిస్తాం బేట, కోణీయ వేగం ఎప్పుడు వస్తుందంటే ఒమేగా వస్తుంది. ఇదేమో రేఖీయ చలనం అంటారు, అంటే మనం ఈ విధంగా వెళ్ళినప్పుడు. ఇదేమో కోణీయ వేగం అంటే వృత్తాకార చలనంలో భ్రమణం చెందుతున్నప్పుడు వస్తువులకి ఉంటుంది, ఒమేగా అంటారు దాన్ని. కోణీయ వేగానికి రేఖీయ వేగానికి మధ్య సంబంధం యాంగులర్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ. V is the linear velocity whereas omega is the angular velocity. So they related with this relation. So V is equal to omega cross R. అంటే ఈ R అనేది మనకు డిఫరెన్స్ అంతే. V is equal to omega బట్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్. ఇది కూడా సదిశ, ఇది కూడా మనకు సదిశాల అర్థానికి ఉదాహరణ తీసుకోవచ్చు. V is equal to omega cross R. R అనేది రేడియస్ ఇక్కడ, ఒమేగా అనేది కోణీయ వేగం. కోణీయ వేగం అంటే ఏంది, మనకు రేఖీయ వేగం అంటే ఏంది, స్థానభ్రంశంలోని మార్పు రేటు. కోణీయ వేగానికి ఏమైతే రేఖీయ స్థానభ్రంశంలోని మార్పు రేటు. అర్థమైందా బేటా? ఇక్కడ వేగము అంటే ఏమంటాం మనము మామూలు చలనంలో, రేఖీయ స్థానభ్రంశంలోని మార్పు రేటు. వేగం కోణీయ భ్రమణ చలనంకి వచ్చే వరకు కోణీయ స్థానభ్రంశం, ఎందుకంటే వృత్తాకార చలనంలో ఉన్నప్పుడు కాబట్టి కోణీయ స్థానభ్రంశం అంటాం. ఎందుకంటే ఇక్కడ కోణం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ తిరుగుతూ ఉంటే కణము వృత్తాకార చలనం చేస్తూ ఉంటే కోణం తిరుగుతుంది కాబట్టి కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటు, అంటే కోణం తిరుగుతుంది కాలం దృష్ట్యా కాబట్టి కోణీయ స్థానభ్రంశంలో మార్పు రేటు కోణీయ వేగం అంటాం. అర్థమైందా? త్వరణం కూడా ఉంటుంది. మనం రేఖీయ త్వరణం అంటే వేగంలోని మార్పు రేటు అంటాం, వేగంలోని మార్పు రేటు. మరి భ్రమణ చలనంకి వచ్చే వరకు కోణీయ వేగంలోని మార్పు రేటు. వెరీ సింపుల్ బేటా. అక్కడనేమో వేగంలోని మార్పు రేటు, ఇక్కడ కోణీయ వేగంలోని మార్పు రేటు. అక్కడ dv/dt అంటాం, ఇక్కడ dω/dt అంటాం. ఒమేగా అంటే ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం, కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటుని కోణీయ వేగం అని, కోణీయ వేగంలోని మార్పు రేటుని కోణీయ త్వరణం అని, దాన్ని ఆల్ఫా చేత సూచిస్తాము. కోణీయ వేగానేమో ఒమేగాతో సూచిస్తాము. ఇందాక టార్క్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు మనకి. ఈ రెండు కూడా సదిశా రాశులే ఇస్తాయి. సదిశాల R క్రాస్ F అనేది మనకు టార్క్ ఇస్తుంది. టార్క్ అనేది ఏంది, వాట్ ఈజ్ టార్క్ అని అన్నాను అనుకోండి, అంటే రొటేషనల్ ఎఫెక్ట్ అని టార్క్ అంటాం. అంటే భ్రమణం చెందించే గుణాన్ని మనము టార్క్ అంటాము, బలభ్రామకము అంటాం. అంటే ఒక వస్తువుని భ్రమణం చెందించాలంటే మనకి ఫ్యాన్ తిరుగుతుంది బేట, ఫ్యాన్ తిరుగుతుందంటే ఏంది, R క్రాస్ F అవుతుంది. R క్రాస్ F అనేది టార్క్ వస్తుంది. భ్రమణం చెందించే గుణాన్ని టార్క్ అంటాం. అది భ్రమణం చెందాలంటే 6 F'లు కొంత కోణంతో తిరుగుతూనే మనకు అది భ్రమణం చెందుతుంది. టార్క్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే భ్రమణం చెందుతున్న వస్తువులకు మాత్రమే మనం టార్క్ గురించి మాట్లాడతాము, మిగతా విషయంలో వి డోంట్ టాక్. అది కంపల్సరీ సదిశా ఇస్తుంది కాబట్టి ఇక్కడ యూనిట్ వెక్టర్ n క్యాప్ అని పెట్టారు. ఓకే, కోణీయ ద్రవ్యవేగం అంటే ఏంటి, కోణీయ ద్రవ్యవేగం అంటే ఏంటి, ఇక్కడ ఒకటి గుర్తుంది, I ఒమేగా పెట్ట. కోణీయ ద్రవ్యవేగం అంటే L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా, L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా. అంటే ఏంటి సార్ అంటే మనకు అక్కడ ఏం చెప్పుకున్నాము, P అనుకున్నాం బేట. అక్కడ P ఈజ్ ఈక్వల్ టు MV అనుకున్నాం, అక్కడ P ఈజ్ ఈక్వల్ టు MV అంటాము. ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు MVR అని కూడా రాస్తాం బేట, MVR. అంటే ఇదేమో ఇదేమో కోణీయ ద్రవ్యవేగము, ఇదేమో రేఖీయ ద్రవ్యవేగం. రేఖీయ ద్రవ్యవేగం ద్రవ్యరాశి వేగంలో లబ్ధాన్ని రేఖీయ ద్రవ్యవేగం అని, కోణీయ వేగాన్ని ఏమో కోణీయ ద్రవ్యవేగము MVR అని, M ఇంటూ V క్రాస్ R, M ఇంటూ V క్రాస్ R. ఇది ఎలా వచ్చింది సార్ I ఒమేగా అంటే, దీని నుంచే వస్తుంది. ఈ MVR క్రాస్ నుంచి మనము ఏమొస్తుందంటే I ఒమేగా వస్తుంది. I అంటే జడత్వ భ్రామకం, దీని నుంచి చెప్తాను నేను. I అంటే ఏంది, జడత్వ భ్రామకము. I ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే mr² బెట, I ఈజ్ ఈక్వల్ టు mr² లాగా మనం దీని నిర్వచనం గురించి చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లో. సో I అనేది ఏంది, జడత్వ భ్రామకము. సో I ఒమేగాని కూడా రాస్తాం మనం. L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా రాయొచ్చు, L ఈజ్ ఈక్వల్ టు MVR అని రాయొచ్చు. ఈ రెండు కూడా మనకు కోణీయ ద్రవ్యవేగానికి సమీకరణాలు. రేఖీయ ద్రవ్యవేగం MV అవుతుంది, కోణీయనేమో MVR అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగాని కూడా రాస్తాం. టార్క్ ని మనం నిర్వచించాలంటే కోణీయ ద్రవ్యవేగంలోని మార్పు రేటునే ఏమంటారు, టార్క్ అని కూడా నిర్వచనం. టార్క్ నిర్వచనం చెప్పండి అంటే ఈ నిర్వచనం చెప్పాలా. టార్క్ కు కోణీయ త్వరణానికి మధ్య సంబంధం మనకు ఎప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా చెప్తాం 4 మార్క్స్. వెరీ ఈజీ. టార్క్ డెఫినేషన్ రాయాల ముందు, కోణీయ త్వరణము టార్క్ నిర్వచించమంటాడు. అంటే అవి మనకు ఐపీ క్వశ్చన్స్, మరి ఇక్కడ మనం వరి కావాల్సిన అవసరం లేదు. సో కోణీయ టార్క్ ఏంటంటే కోణీయ ద్రవ్యవేగంలోని మార్పు రేటు dl/dtని
టార్క్ అంటారు. ఈ ఎల్ అనేది ఐ ఒమేగా కాబట్టి ఈ ఎల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ అనేది జడత్వ భ్రామకం ఉంటుంది. ఐ అంటే ఏంటంటే మన భ్రమణ చలనంలో ఐ ఈజ్ ఈక్వల్ టు రేఖీయ చలనంలో ఎం ద్రవ్యరాశికి ఈక్వల్ అన్న. రేఖీయ చలనంలో ద్రవ్యరాశికి ఈక్వల్. మనం భ్రమణ చలనంలోనేమో ఏం చెప్తున్నాము, ఐ రాగా చెప్తాము. కానీ రేఖీయ చలనంలో ఏంటి, రేఖీయ చలనంలో ఎమ్ము, భ్రమణ చలనంలో మనకేమొస్తుంది, ఐ వస్తుంది. జడత్వము దేంతో సమానం అని చెప్పి నేర్చుకుంటాం మనం. జడత్వం అనేది ద్రవ్యరాశికి సమానం అని. ఓకే, సో ఇక్కడ ఆ అది మారదు కాబట్టి ఐ బయటికి లాగాను. డి ఒమేగా బై డిటి. ఆ డి ఒమేగా బై డిటి అంటే ఏంది, ఆల్ఫా అవుతుంది. ఇక్కడ రాసాం కదా, డి ఒమేగా బై డిటి అనేది ఆల్ఫా అవుతుంది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా కూడా మీరు నేర్చుకోవాలి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి వస్తుంది, ఐ ఆల్ఫా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ బేటా? ఎనీబడి ప్లీజ్? కాన్సెప్ట్ క్లియర్ అయినా? టార్క్ అంటే తెలుగులో టార్క్ ని బలభ్రామకం ఏమంటారు నన్ను తెలుగులో, బట్ టార్క్ లాగానే చెప్తాం మోస్ట్లీ. టార్క్ లాగానే అంటాము. ఓకే, ఎనీబడి డౌట్స్? టార్క్ అంటే బలభ్రామకం అనుకుంటాను తెలుగులో, ఐ గెస్. సో మరి ఇంకా మీకు టార్క్ గురించి నేర్చుకోవాలనుకుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఒకటి చూపించాను. ఇక్కడ మీరు టార్క్ కోణీయ ద్రవ్యం ఎట్లా రిలేట్ అయి ఉంటే చూడండి. ఇది భ్రమణం చెందుతుందంటే వ్యాసార్థం ఆర్ చేంజ్ అవుతుంది, బలము చూడండి రెండు కూడా. ఆర్ ఏమో ఈ మెరూన్ కలరు, గ్రీన్ కలర్ ఏమో ఎఫ్ చూడండి. ఇవి రెండు కూడా కొంత కోణంతో ఉంటాయి ఎప్పుడు కూడా, అప్పుడే మనకు టార్క్ వస్తుంది. అలాగే ఎల్ అనేది కూడా ఆర్ క్రాస్ ఎఫ్ అవుతుంది, ఆర్ క్రాస్ పి. ఎంవిఆర్ అనుకున్నాం కదా, ఎంవి అనేది పి. ఇందాక ఎంవిఆర్ అనుకున్నాం కదా, యాంగులర్ ఉంటే ఎంవిఆర్ కదా. ఆర్ క్రాస్ పి కూడా ఆర్ క్రాస్ పి కూడా రాయొచ్చు. ఇక్కడ పి అంటే ఎంవిఆర్ అని వస్తుంది అప్పుడు. సో ఈ విధంగా మనకు అంటే భ్రమణం చెందించే గుణమే టార్క్ అవుతుంది. ఇది కూడా చూడండి, ఒక నట్టు తీయాల, ఒక ఇగో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ క్రాస్ డి అని రాసాం కదా. ఇక్కడ ఒక పాన పెడతారు కదా టూలు, మనము ఒక నట్టు ఓపెన్ రిలీజ్ చేయాలంటే టార్క్ వల్లనే మాత్రమే మనం మూత తీస్తాం. ఈ యొక్క బాటిల్స్ మూతలైన ఇవన్నీ కూడా టార్క్ వల్లనే పాసిబుల్ అవుతుంది బేట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ నాన్న? ఓకే శ్రీలత, థ్యాంక్ యూ. సో ఇంకా మనకు జడత్వం గురించి చెప్పుకున్నాం కదా ఇందాక. జడత్వం అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేట. జడత్వం అంటే ద్రవ్యరాశిని చూపిస్తుంది. అంటే ఈ యొక్క దృఢ వస్తువులో ద్రవ్యరాశి వితరణ ఏ విధంగా ఉంటుందో చెప్పేదే జడత్వము అంటారు. ఓకే, ఆ జడత్వం ఏంటి, ఒక దృఢ వస్తువు అంటే ఒక దృఢ వస్తువులో ద్రవ్యరాశి వితరణ గట్టిగా ఉందా, మన దగ్గరగా ఉన్నాయా, అణువులు దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా చెప్పేదే జడత్వము అంటారు. జడత్వం అనేది ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు మారుతూ ఉంటుంది. ద్రవ్యరాశి వితరణ మారుతూ ఉంటుంది కాబట్టి జడత్వం కూడా మారుతుంది. సో జడత్వ భ్రామకం అనేది ఐతో సూచిస్తారు. ఆ జడత్వ భ్రామకం అనేది ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వృత్తానికి వేరుగా ఉంటుంది, చతురస్రానికి వేరుగా ఉంటుంది, త్రిభుజానికి వేరుగా ఉంటుంది, ఘనగోళానికి వేరుగా ఉంటుంది, హాలో అంటే అన్ని ఒక్కొక్క రకానికి ఒక జడత్వ భ్రామకం అనేది మారుతుంది అనేది. ఇప్పుడు గతీయ శక్తి భ్రమణ చలనంలో ఉన్న ద్రవ్యరాశిని జడత్వంతో సూచిస్తారు. ఓకే, గతీయ శక్తిని మరి ఎట్లా సూచిస్తాం సార్ అంటే, మనకు జనరల్ గా రేఖీయ చలనంలో గతీయ శక్తికి 1/2 mv². బట్ రేఖీయ చలనం ఇక్కడ భ్రమణ చలనంకి వచ్చే వరకు ఆరు ఒమేగా తీసుకుంటాం. v = ఆరు ఒమేగా కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే MI/RI ω² అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఏ విధంగా చూపిస్తామంటే 1/2 ω² ని స్థిరంగా, ఇప్పుడు వృత్తాకార చలనంలో ఉన్న అన్ని కణాలు ఒకే వేగంతో వెళ్తాయి కాబట్టి, ఒకే వేగంతో అంటే ఒమేగా సేమ్ అవుతుంది కాబట్టి అన్ని కణాలు కూడా వృత్తాకార చలనంలో చేస్తాయి కాబట్టి ఒమేగా సేమ్ కాబట్టి ఒమేగా బయటికి లాగితే ఏముంటుంది, MI/RI² ఉంది. ఈ MI/RI² నే మనం ఏమంటున్నాం అంటే జడత్వ భ్రామకము అంటారు. ఓకే, జడత్వ భ్రామకం ఫార్ములా ఏంటంటే MR² అంటే ద్రవ్యరాశిని వ్యాసార్థం యొక్క వర్గంతో గుణించగా వచ్చేదే ఏంటి,
జడత్వ భ్రామకం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. ఏమంటారు? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. అంటే వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? జడత్వ భ్రామకము ఇట్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది మాస్ రేడియల్ డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ది రేడియల్ డిస్టెన్స్. ఓకే, సో ఈ డెరివేషన్ కూడా మీకు గతీయ శక్తి, భ్రమణ చలనంలో గతీయ శక్తికి సమీకరణము 1/2 I⍵². అంటే దీన్ని బట్టి చూడొచ్చు, రేఖీయ చలనంలోనేమో ద్రవ్యరాశితో చూపిస్తాము, భ్రమణ చలనంలోనేమో ఐతో చూపిస్తాము. రేఖీయ చలనంలోనే వీతో చూపిస్తాము, భ్రమణ చలనంలోనేమో ఒమేగాతో చూపిస్తాము. జడత్వ భ్రామకం I=mr². ఓకే, ఇది మనం ఇందాక చెప్పినట్టుగా కోణీయ ద్రవ్యవేగం అనేది r×f. ఇప్పుడు ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయంటే ఏంటి? కోణీయ ద్రవ్యవేగమే. కోణీయ ద్రవ్యవేగం లేకపోతే ఎలక్ట్రాన్ వచ్చి కొలాప్స్ అవ్వాలి, కేంద్రకంలో వచ్చి పడాలా. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం వల్లనే అది ఆ స్థిర కక్షలో తిరుగుతూ ఉంటాయి. అంటే టార్క్ 0 అయితే ఏమవుతుంది బేటా? కోణీయ ద్రవ్యవేగము స్థిరమవుతుంది. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం వలన ఎలక్ట్రాన్ పడట్లేదు అని చెప్పుకున్నాం కదా, అంటే టార్క్ 0 అవుతుంది. టార్క్ 0 అయిందంటే dl/dt 0 అవుతుంది. ఇది 0 అయిందంటే ఎల్ స్థిరం అవుతుంది. అర్థమైందా? కాన్స్టెంట్. ఓకే, సో వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్, బట్ డెఫినెట్ గా మీరు అంటే టైం పడుతుంది బేటా. బట్ అంటే ఈ బేసిక్స్ తోని మీరు కొంచెం కష్టపడితే సరిపోతుందన్న. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ పెట్టాను మీకోసము. అంటే రేఖీయ చలనంలో ఏ విధంగా, అంటే రేఖీయ చలనంలోనేమో x చూపిస్తే భ్రమణ చలనంలో θ అవుతుంది. రేఖీయ వేగంలోని వేగం v అయితే భ్రమణ చలనంలో అది ఒమేగా అవుతుంది. రేఖీయ చలనంలో త్వరణం అనేది a అయితే భ్రమణ చలనంలో ఆల్ఫా అవుతుంది. మనము రేఖీయ వేగాలు x=vt అంటాం. అంటే x ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, ఇక్కడ θ ωt అంటాం. ఓకే, v=u+at అనుకున్నాం కదా. v చలన నియమాలు, v=u+at, u గాని v0 కూడా రాయొచ్చు బట్ట తొలి వేగం. అది ω=ω0 +α t, ఇది ఆల్ఫా t. ఓకే, ఇక్కడ x అని రాసాం, s అని రాయొచ్చు, x అని రాయొచ్చు. s ut + ½ at². ఇక్కడ వచ్చే వరకు θ ωt +½ t². ఓకే, ఇక్కడ v² - u² 2as or 2ax. ఇక్కడ ω² ω02 +2aθ. అర్థమైందా? పారామీటర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూసుకోండి, మీరు ఒకసారి రివ్యూ చేసి రాసుకోండి. ఇక్కడ ద్రవ్యరాశిని ఏం చూపిస్తాము? మాస్. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, జడత్వ భ్రామకం. ఇక్కడ బలము F=ma. ఇక్కడ టార్క్ అంటారు, టార్క్ I⍵. ఇక్కడ రేఖీయ ద్రవ్యవేగం P=mv. ఇక్కడ యాంగులర్ మూమెంట్ కోణీయ ద్రవ్యవేగం L=I⍵. ఇక్కడ పని అనేది F.d అవుతుంది. ఇక్కడ పని అనేది టార్క్ ఇంటూ θ అవుతుంది. ఇక్కడ గతి శక్తి 1/2 mv², ఇక్కడ 1/2 I⍵². ఇక్కడ సామర్థ్యము ఏమవుతుంది? F×v. ఇక్కడ సామర్థ్యము టార్క్ ఇంటూ ఒమేగా. సో ఈ విధంగా అర్థమైందా? ఏమి ఈ రిలేషన్స్ అర్థమైనా బేటా? భ్రమణ చలనానికి రేఖీయ చలనానికి మధ్య గల సంబంధాలు అర్థమైనాయా? ఏమి వసంత, మమత, ఝాన్సీ, సంజన? ఓకే, వెరీ ఈజీ బేటా, జస్ట్ లాజిక్ అంతే. నాన్న థ్యాంక్ యూ. సో మనకు జడత్వ భ్రామకం సంబంధించి కొన్ని చూస్తే, జడత్వ భ్రామకం అంటే బేట కొన్ని మనకు ఇంటర్లో లేదు, సిలబస్ లేదు. కాకపోతే రెండు సిద్ధాంతాలు ఉన్నాయి బేట. లంబాక్ష సిద్ధాంతము, సమాంతరాక్ష సిద్ధాంతం అని ఉన్నాయి మనకు. బట్ ఏ ఎంసెట్ లో ఇవ్వడు, బట్ లెట్ మీ టెల్. ఇది అంటే తర్వాత ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. ఎంసెట్ లో అయితే క్వశ్చన్ రావట్లేదు, బట్ లెట్ మీ గో త్రూ. అంటే బట్ ప్రాబ్లం అడిగితే వాడుతున్నారు, కొన్నిసార్లు బై మిస్టేక్ లో అడుగుతున్నారు. బట్ లెట్ మీ గో త్రూ క్విక్లీ. యాక్చువల్లీ లంబాక్ష సిద్ధాంతం అంటే ఏంటన్నా, ఇది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు XYZ అక్షం 3 ఉంటే, ఈ అక్షం వెంబడి జడత్వ భ్రామకం IX అంటాడు, Y అక్షం వెంబడి జడత్వ భ్రామకం IY అయితే, Z అక్షం వెంబడి మీకు ఒకవేళ జడత్వ భ్రామకం కనుక్కోవాలి అంటే మనకు IZ = IX + IY అవుతుంది. దీనే లంబాక్ష సిద్ధాంతము అంటారు. లంబాక్ష సిద్ధాంతం అంటే
ఒక వ్యవస్థలో ఒక అక్షం వెంబడి ఉన్నటువంటి జడత్వ భ్రామకం మిగిలిన రెండు అక్షాల మొత్తంగా మిగిలిన రెండు అక్షాల వెంబడి ఉన్నటువంటి జడత్వ భ్రామకాల మొత్తానికి సమానం. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ బాడీ అలాంగ్ సింగిల్ యాక్సిస్ మస్ట్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది అదర్ టూ యాక్సిస్. ఓకే, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒక అక్షం వెంబడి ఉన్నటువంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జడత్వ భ్రామకం ఐజెడ్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఐజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, సో z అక్షం వెంబడి ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ ఈజ్ ఈక్వల్ ఐఎక్స్ ప్లస్ ఐవై. ఇది లంబాక్ష సిద్ధాంతం. సమాంతరాక్ష సిద్ధాంతం గురించి మళ్ళీ చెప్తాను ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి సమాకలనం చేసి కనుక్కుంటాం బేటా. డెప్త్ అవసరం లేదు, బట్ ఐ వాంట్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ డిఎం. ఎందుకు రాశారు అంటే ఇది సార్ అంటే ఇక్కడ కణము ఒకవేళ ఇక్కడ నుంచి నేను ఇక్కడ కనుక్కుంటున్నప్పుడు ఇది ఆర్ డిస్టెన్స్ అనుకుంటా, అంటే కణము నుంచి ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడికి దూరం ఆర్ అనుకుంటే ఈ ద్రవ్యరాశి ఏ విధంగా మారుతున్నదే మనం కనుక్కోవాలి. సో మనకు జడత్వ భ్రామకం అనగానే మనకు గుర్తొచ్చే ద్రవ్యరాశి వితరణ కాబట్టి ద్రవ్యరాశే మారుతుంది కాబట్టి డిఎం గా తీసుకుంటాం. జనరల్ గా డిఎక్స్ డివైలలో తీసుకుంటాం కదా, జడత్వ భ్రామకంలో మాత్రము డిఎం మారుతుంది ఇక్కడ. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ ఎక్స్ అక్షం వెంబడి ఉంటే ఎక్స్ స్క్వేర్ డిఎం అంటాము. ఓకే, వై అక్షం ఉంటే వై స్క్వేర్ డిఎం అంటారు. ఓకే, డిఎం ని మనము మళ్ళీ డివైలకు కన్వర్ట్ చేసుకోవచ్చు చెప్తాను. సో ఇది ఇదేమో లంబాక్ష సిద్ధాంతం బేట, ఇదేమో సమాంతరాక్ష సిద్ధాంతం. సమాంతరాక్ష సిద్ధాంతం ఏంటంటే ఒక వ్యవస్థ యొక్క జడత్వ భ్రామకము, దాని ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే జడత్వ భ్రామకము ప్లస్ ఆ ద్రవ్యరాశి మరియు ఆ అక్షం నుంచి ఎంతైతే దూరంలో డి దూరం ఉందో దాని యొక్క లబ్ధాలకు సమానము. అంటే ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి బేట. అంటే ఒక వ్యవస్థ యొక్క మొత్తం జడత్వ భ్రామకము దాని ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే జడత్వ భ్రామకము, దాని ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే జడత్వ భ్రామకము ప్లస్ ద్రవ్యరాశిని ఆ ఎంత దూరంలో ఉందో దాని యొక్క వర్గముల మొత్తానికి సమానం అనేది చెప్తారు. ఓకే, సో అది యాక్చువల్ మనకు ఈ రెండు సిద్ధాంతాలు మీరు గుర్తుంచుకోవాలి బేట. ఒకటి సమాంతరాక్ష సిద్ధాంతము, ఇంకొకటి లంబాక్ష సిద్ధాంతం. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చూస్తే మీకు చెప్తాను నెక్స్ట్. ఓకే, లెట్ మీ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఐ డోంట్ వాంట్. సో మళ్ళీ ఇక్కడ అదే ఇచ్చాం నాన్న. జడత్వ అంటే చెప్పాను కదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అమ్మ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియానే జడత్వం అంటారు. సో ఇక్కడ చూస్తే పారలాక్స్ ఇస్తే సమాంతరాక్ష సిద్ధాంతం ఎలా చెప్పాను ఇందాక చెప్పాను బేట. ఇదేమో ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే జడత్వం ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసిఎం, ఐ ఈజ్ ఈక్వల్ టు మొత్తం జడత్వ భ్రామకం ఈజ్ ఈక్వల్ టు సమాంతరాక్ష సిద్ధాంతం పెట్టింది. సమాంతరాక్ష సిద్ధాంతం ఎట్లా చెప్తుందంటే మొత్తం జడత్వ భ్రామకం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే జడత్వ భ్రామకం ఐసిఎం ప్లస్ ఎండి స్క్వేర్. అంటే ఒక కణం ఏడు ఉంది బేట, ఆ కణము నుంచి ఆ ద్రవ్యరాశి కేంద్రం నుంచి కణానికి గల దూరం ఎంత 5. సో ఎం అంటే 5 × 25 అవుతుంది, ఎండి స్క్వేర్. సో ఐ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడనేమో జడత్వ భ్రామకం కొంత ఉంటుంది, దాని నుంచి ఆర్ దూరంలో లేదా డి దూరంలో గల ద్రవ్యరాశి దగ్గర అంటే అది జడత్వ భ్రామకం ఎండి స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే జడత్వ భ్రామకం ప్లస్ ఎండి స్క్వేర్. ఇది సమాంతరాక్ష సిద్ధాంతం నాన్న. ఓకే, కొంచెం అంటే ఈ చాప్టర్ ఇట్ సెల్ఫ్ కొంచెం అంటే లాజికల్ గా అర్థం చేసుకోవాలి బేట, కొద్దిగా యూ హ్యావ్ టు వర్క్ అవుట్ అంతే. సో ఇక్కడ మనము ఒక సాలిడ్ ఇక్కడ ఏమి ఇచ్చిండంటే మనకు సర్క్యులర్ డిస్క్ బేట. ఇక్కడ ఏమి ఇచ్చిండు? సర్క్యులర్ డిస్క్ ఇచ్చాడు, ఒక డిస్క్ బేట. డిస్క్ ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా, ఆ డిస్క్ జడాక్షం వెంబడి ఉంది, జడాక్షం వెంబడి డిస్క్ ఉంది. ఆ జడాక్షం వెంబడి మనకి ఎంత ఇచ్చిండంటే జడత్వ భ్రామకం ఎంఆర్ స్క్వేర్ అని ఇచ్చాడు, రైట్? అప్పుడు మనకు లంబాక్ష సిద్ధాంతం ప్రకారం ఎంత అవుతుందంటే అది ఐఎక్స్. ఇప్పుడు ఎక్స్ అక్షం వెంబడి కనుక్కోవాలా, వై అక్షం వెంబడి కనుక్కుంటే రెండింటిని గుర్తొచ్చేదే జడాక్షం వెంబడి.
ఎక్స్ అక్షం వెంబడి ఎందుకు అంటే దాన్ని సమాకలనం చేయాలి బేట. ఎక్స్ అక్షం వెంబడి ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి హాఫ్ ఉంటుంది కాబట్టి 1/2 ఓకే 1/2 సమాకలనం చేసి ఎక్స్ అక్షం వెంబడి అంటుంది కాబట్టి ఎక్స్ డిఎక్స్ అయినప్పుడు ఇక్కడ మనకు 0 నుంచి r కు చేస్తే ఇది మీకు కొంచెం బైపీసీ వాళ్ళకు డోంట్ వరీ నాన్న, క్వశ్చన్స్ ఏం అడిగాడు బైపీసీ దీని మీద. సో ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు అంటే సమాకలనం చేస్తే x²/2 వస్తుంది అన్న. x²/2 వస్తుంది సమాకలనం. x dx అంటే x²/2 వస్తుంది. ఆల్రెడీ బై 2 ఉంది కాబట్టి 1/4 అవుతుంది. 1/4 m అలాగే ఉంటుంది. m dx m ఇక్కడ యాక్చువల్ గా x dm ఉంటుంది, బట్ దాన్ని m dx గా రాసుకోవచ్చు. ఓకే, సో m ఇక్కడ ఏమవుతుందంటే r² అవుతుంది, mr² అవుతుంది. సో mr²/4 అవుతుంది ix ఇవ్వబడి. అలాగే iy అంటే కూడా మనకి ఏమవుతుందంటే ఇది ఎంపీసీ వాళ్ళకి అర్థం అవుతుంది, కొంత బైపీసీ వాళ్ళకి కొద్ది కష్టము. ఇది కూడా సేమ్ అవుతుంది బిడ్డ, mr²/4. సో mr²/4 ప్లస్ mr²/2 చేస్తే వచ్చేదే కూడితే mr²/2 వస్తుంది. రైట్. సో ఇవి కొంచెం లాజిక్ టైం ఉంటే మళ్ళీ స్పెండ్ చేస్తాను బెట. బట్ మీరు ఎక్కువ ఎంసెట్ల క్వశ్చన్లు అడగట్లేదు, బట్ జడత్వ భ్రామకం నేర్చుకుంటే మంచిదని చెప్పాను. బట్ ఐల్ డిస్కస్ విత్ దిస్ లేటర్. ఓకే, పెద్దగా వరి కాకండి దీని గురించి. ఎగ్జామ్లో ఎంసెట్లు అయితే అడగట్లేదు, బట్ ఫిజిక్స్ ఒకవేళ ఫ్యూచర్లో మీరు కంటిన్యూ అవ్వాలంటే సైంటిస్టులు అయినా ఇంకేదైనా అంటే జనరల్గా దీని గురించి బాగా అడుగుతారు. అంటే జడత్వ భ్రామకం నేర్చుకుంటే మంచిది, అంటే ఒక వ్యవస్థ యొక్క జడత్వ భ్రామకం ఎట్లా కనుక్కోవాలని నేర్చుకుంటే వెల్ అండ్ గుడ్. అలాగే ఇంకా కూడా ఉన్నాయి మనకు, అంటే జడత్వ భ్రామకం ఎలా కనుక్కోవాలో. ఇంకా మనకు ఒక దీర్ఘచతురస్రాకార ఒక రెక్టాంగులర్ సిస్టమ్ దీర్ఘచతురస్రాకారం అనుకుంటే దానికి ఎలా చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది దీర్ఘచతురస్రం బిట. జడత్వ భ్రామకం మనకు ఇక్కడ సెంటర్లో కావాలి కాబట్టి ఇది మొత్తం హైట్ h అనుకుంటే ఇక్కడికెళ్ళి ఇక్కడికి h/2 అవుతుంది, ఇక్కడికెళ్ళి ఇక్కడికి h/2 అవుతుంది. ఒకవేళ పొడవు వెంబడి కావాలంటేనేమో ఇట్లా చేయాలి. జడత్వ భ్రామకము y-అక్షం వెంబడి కావాలి, పొడవు వెంబడి కావాలంటేనేమో ఇది కన్సిడర్ చేయాలి, y-ని కన్సిడర్ చేయాలి. x-అక్షం వెంబడి కావాలంటేనేమో విడ్త్‌ని కన్సిడర్ చేయాలి, అంటే వెడల్పు అడుగుతాడు. జడత్వ భ్రామకం దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు గుండె ఎంత ఉంటుంది, పొడవు గుండె ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు బిడ్డ. అయితే పొడవు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకు ఇది డివైడ్ అవుతుంది, అంటే పొడవు మారుతుంది. అంటే బి అనేది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి b/2 అవుతుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి b/2 అవుతుంది, ప్లస్ b/2 మైనస్ b/2. ఓకే, అలాగే h కూడా ప్లస్ h/2 మైనస్ h/2 అవుతుంది. సో ఇక్కడ మధ్యలో కట్ చేస్తుంది. జడత్వ భ్రామకం ఎప్పుడు కూడా మనము ఒక అక్షం వెంబడి చేస్తాం కాబట్టి, సో ఐఎక్స్ అంటే x అక్షం వెంబడి అంటే పొడవు వెడల్పు గుండా పోయే జడత్వ భ్రామకం. IX ఈజ్ ఈక్వల్ టు మనకు 2 సార్లు చేయాల్సి వస్తుంది అవకలనం కాబట్టి ఈ సమాకలనం. ఇది కొంచెం టఫ్ గా ఉంటుంది, చాలా టాలెంటెడ్ టాప్ ఎక్స్ట్రాడనరీ స్టూడెంట్స్ కి అర్థమవుతుంది. ముందే చెప్తున్నా, టెన్షన్ పడద్దు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు, బట్ నేర్చుకోవాలి, అంటే లైఫ్ కి ఇంపార్టెంట్. క్వశ్చన్స్ పక్కన పెడితే సో y² d మనం ఏమని చెప్పాము, mr² అని చెప్పాను నీకు. ఐ కూడా డెఫినెట్ జడత్వ భ్రామకం ఎప్పుడు కూడా మనకి ఎలా చెప్తామంటే సమాకలనం r² dm అని చెప్పాను కదా, దాని నుంచి వస్తుంది బెట ఇది. సో dm అంటే ద్రవ్యరాశి. ఇప్పుడు r² కి ఇక్కడ మనం x అక్షం వెంబడి x అక్షం కావాలి కాబట్టి x అక్షం ఎంత దూరంలో ఉందంటే మనం y నుంచి చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది బెట, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంత ఉంది, x అక్షం నుంచి చేస్తున్నప్పుడు y దూరంలో ఉంది కాబట్టి y చేంజ్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి y చేంజ్ అవుతుంది. సో y² dA అవుతుంది. dA అనేది వైశాల్యంకి సంబంధించింది. వైశాల్యం కావాలంటే మనము ద్రవ్యరాశి మనకు తెలుసుగా బెట, సాంద్రత ఈజ్ ఈక్వల్ టు మాస్ బై ఏం చేస్తాము, వాల్యూమ్ అంటాము. సో మాస్ కావాలి, ద్రవ్యరాశి కావాలంటే ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకు, ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు
సాంద్రత ఇంటూ ఘనపరిమాణం వస్తుంది. సాంద్రత ఇంటూ ఘనపరిమాణం వస్తుంది. కాకపోతే ఇక్కడ మనము ఈ m ప్లేస్లో ఈ dm ఏం చేస్తున్నాం అంటే చేంజ్ చేస్తున్నాం. సాంద్రత ఇంటూ ఘనపరిమాణంగా, సాంద్రత ఇంటూ ఘనపరిమాణం, ఇది y² అలానే ఉంటుంది. అందుకే ఇక్కడ నేను ఘనపరిమాణాన్ని ఇక్కడ వైశాల్యంకి సంబంధించింది కాబట్టి dx dy ఘనపరిమాణం తీసుకోం, ఇక్కడ తలమే కాబట్టి dx dy చేస్తాము. dx ఏమో ఎత్తు చెంది -h/2 + h/2 మారుతుంది. అంటే ఇది x అక్షానికి ఎంత దూరంలో మారుతుంది అనేది. dy ఏమో అది dy ఇక్కడ చేస్తున్నప్పుడు y అక్షం వెంబడి అంటే ఈ అక్షం వెంబడి మారుతుంది కాబట్టి -b/2 + b/2. ఈ విధంగా చేస్తే 2 సార్లు సమాకలనాలు చేయాలి. మీరు మ్యాథ్స్ లో ఉంటుందేమో మరి సెకండ్ ఇయర్, ఐ డోంట్ నో. సో చేస్తే ఇది వస్తుంది బెట. ఆ విధంగా x అక్షం వెంబడి సేమ్ వస్తుంది, y అక్షం వెంబడి సేమ్ వస్తుంది. రెండింటిని కూడితే ఇదే వస్తుంది 1/12 bh h² + b². ఇది సమాకలనం ఎలా చేయాలనేది ఫస్ట్ y అక్షం వెంబడి చేయాలి బెట. y అక్షం వెంబడి చేస్తే y³ 3 వస్తుంది. తర్వాత వచ్చిన దానికి మళ్ళా x అక్షం వెంబడి సమాకలనం చేయాలా. ఇది కొంచెం డెఫినెట్ గా కష్టమైంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు కొంచెం దృష్టి పెట్టాలా ఫ్యూచర్లో. ఇలాంటివి మీరు కొంచెం అంటే కష్టపడితే వస్తాయి. బట్ దీనికి నేను ఇంకా టైం ఇవ్వాలి మీకు. కంపల్సరీ ఒక్క ప్రాబ్లం చెప్పాలంటే ఒక 1 hour చెప్తే మీకు అర్థం అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ సో స్కేర్డ్ ఆఫ్ దిస్, బట్ డోంట్ వరీ నాన్న, ఇవి ఏమేమి సెట్లో ఏమి రావు. ఇంకా మనకు కైనెటిక్ ఎనర్జీ గతిశక్తికి సమీకరణం అంటే బాడీ భ్రమణం చెందుతున్నప్పుడు దాని గతిశక్తి సమీకరణం కావాలంటే ఇది గుర్తుంచుకోండి బేట. 1/2 mv², 1/2 i⍵². ఇదేమో రేఖీయ వేగము, ఇదేమో భ్రమణ వేగం. రెండింటిని కలిపి వచ్చేది. ఎందుకంటే ఒక రోల్ అవుతుందంటే, ఒక బాడీ రోల్ అవుతుందంటే దానికి కిందికి వెళ్తుంది, భ్రమణం చెందుతుంది. ఒక తలం మీద ఒక బాడీ దొర్లుతూ వస్తుందంటే అది ముందుకెళ్తూనే ఉంది, అంటే రేఖీయ వేగం ఉంటుంది, గతిశక్తి ఉంటుంది, ప్లస్ భ్రమణ వేగం, భ్రమణ గతిశక్తి కూడా ఉంటుంది. సో 1/2 mv² + 1/2 i⍵². ఓకే, సో ఇందాక చెప్పిందే మళ్ళీ ఇక్కడ మీకు దాన్ని మొత్తం కూడా కన్వర్ట్ చేస్తే ఈ ఈక్వేషన్ కూడా నోట్ చేసుకున్నాను. అంటే మనకేందంటే ఎవరు నాన్న అసలు మీరు బోర్డు మీద రాయడానికి, హూ ఆర్ యూ? సో ఇదేమో రేఖీయ గతిశక్తి బిడ్డ 1/2 mv². భ్రమణ గతిశక్తికి ఏం చేసామంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే i⍵² అని చెప్పుకున్నాం. i⍵² కదన్నా ఇది. అయితే దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే కన్వర్ట్ చేస్తున్నా. ఐనేమో ఏం చేసినంటే mk² లాగా కన్వర్ట్ చేసుకున్నాను. ఐనేమో mk², ఒమేగానేమో v/r రాసుకోవచ్చు కదా. v = ωr కదా, v = ωr కదా. దీనిలో నేను ఏం చేస్తున్నా అంటే ω = v/r రాసుకుంటే v²/r² అయింది, v²/r². సో ఐని మాత్రం mk² అని రాశా. ఓకే, సో ఈ విధంగా దీన్ని నేను కన్వర్ట్ చేసుకుంటే ఈ రెండిటిలో 1/2 mv² కామన్ ఉంది, 1/2 mv² కామన్ ఉంది. ఆ కామన్ తీయంగా మనకు k²/r² + 1 వస్తుంది. ఇది కూడా నోట్ చేసుకోండి బిడ్డ, ఇంపార్టెంట్. డైరెక్ట్ గా బిట్ అడగవచ్చు బైపీసీ వాళ్ళకు. భ్రమణం దొర్లుతున్నటువంటి ఒక తలం మీద దొర్లుతున్నటువంటి గతియ శక్తికి మొత్తం గతిశక్తి సమీకరణం రాయండి అంటే ఈ క్రింది దాని లేదంటే ఇదే ఉండొచ్చు. మీకు ఇదంతా డైరెక్ట్ గుర్తు 1/2 mv² k²/r² + 1. ఓకే, అసలు ప్రాబ్లమ్స్ కి డెఫినెట్ గా టైం పడుతుంది. సో ఐ హ్యావ్ టు క్లోజ్. మేబీ నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే రోజు భ్రమణ చలనం డెఫినెట్ గా హెక్టిక్ జాబే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, టఫ్ గా అంటే టైం పడుతుంది అనిపిస్తుంది. ఎవరు రాస్తున్నారు? డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద బోర్డ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు జస్ట్ క్విట్ ద ఉండకండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు జాయిన్ మై క్లాస్, జస్ట్ డోంట్ జాయిన్. ఇక బోర్డు మీద రాయడానికి కాదు, మీరు ఒక 10 నిమిషాలు చెప్తే తెలుస్తుంది మీకు. వెరీ బ్యాడ్, డోంట్ రైట్ ఇట్. యు ఆర్ నాట్ ఎ ఫస్ట్ student to join this. I mean, you have been attending many classes, guys.
చాలా రోజుల నుండి అటెండ్ అవుతున్నారు, మళ్ళీ ఈ చిల్లర చిల్లర రాయడం ఏంది బోర్డు మీద, వెరీ బ్యాడ్. సో ఇందాక చెప్పినట్టుగా మనకు ఒక అక్షం వెంబడి జడత్వ భ్రామకం ఎంత అంటే ఒక దీర్ఘచతురస్రం కానీ ఒక తిన్ను రాడైనా దానికి జడత్వ భ్రామకం ఎంత అని గుర్తుంచుకుంటే 1/12 వచ్చింది ఇందాక, 1/12 ml². అదేవిధంగా ఎక్స్ అక్షం వెంబడైనా అంతే ఉంటుంది, వై అక్షం వెంబడైనా అంతే ఉంటుంది. ఎక్స్ అక్షం వెంబడేమో ఇప్పుడు ml² అంటాము, b² వస్తుంది. ఒక లెంత్ వైపు అయినప్పుడేమో ml², విడ్త్ అనుకున్నప్పుడేమో mb²/12. సో ఒక రాడ్ అయినా దీర్ఘచతురస్రమైన ఏదైనా కూడా 1/12 ml² ఏమో పొడవు వెంబడి, mb² ఏమో మనకు అదేమవుతుందంటే వెడల్పు వెంబడి. ఓకే, అదేవిధంగా ఒక థిన్ రాడ్ తీసుకుంటే ఒక అంటే ఎక్స్ అక్షం వై అక్షం కాకుండా రొటేట్ భ్రమణం చెందుతుంది అనుకోండి, దానికి జడత్వ భ్రామకం ఎంత అంటే 1/3 ml² అవుతుంది. అలాగే ఒక ఘన గోళం జడత్వ ఇవన్నీ గుర్తుంచుకొని పెట్టి చేయొచ్చు. యాక్చువల్గా మొత్తం డెరివేషన్ చేయొచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది చేయాలంటే. ప్రస్తుతానికి గుర్తుంచుకోండి బిట. జడత్వ భ్రామకము దేనికంటే I = 2/3 mr². థిన్ స్పెరికల్ షెల్ అంటే లోపల ఏముండదు. ఇదేమో ఘనగోళము, ఇదేమో ఘనగోళం కాదు, లోపల ఇప్పుడు ఏమీ ఉండదు, బాల్ లాంటిది ఇది. ఇదేమో మనకు మొత్తం ఒక గుండ్రాయి అంటారు చూడు, మొత్తం ఐరన్ కానీ ఏదైనా వస్తువు కంప్లీట్ సాలిడ్ ఘనగోళం. సో ఘనగోళం వచ్చినప్పుడు 2/3 mr². గొల్లగోళం ఏదంటారు, దానికి ఏమో 2/3 mr². ఇక్కడ 5 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఓకే, అలాగే మీకు ఇంకా కొన్ని ఇచ్చాను ఇక్కడ, ఇవన్నీ కూడా అదే చెప్పాను కదా, ఇవన్నీ చేయొచ్చు. యాక్చువల్గా డెరివేషన్స్ కూడా చేయొచ్చు. ఒక థిన్ సిలిండర్, ఒక సిలిండర్ తీసుకుంటే సిలిండర్ షెల్ అంటే లోపల ఏముండదు బెట. సిలిండర్ షెల్ అంటే తెలుసు కదా, స్తూపం లోపల ఏమి లేకపోతే దాని యొక్క జడత్వ భ్రామకము mr² అవుతుంది. ఒకవేళ ఘన స్తూపం అయితే లోపల ఘనంగా ఉంటేనేమో 1/2 హాఫ్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక హాఫ్ ఘనగోళము గుల్లగోళానికి ఇదేమో mr², ఇది 1/2 mr² అవుతుంది. ఓకే, ఇది హాలో సిలిండర్. హాలో అంటే ఇక్కడ మనకు మధ్యలో హోల్ ఉంటుంది, బట్ ఇక్కడ చూస్తే దానికి ఘనగోళంగా ఉంటుంది, కొంచెం చిన్న హోల్ ఉంటుంది. అప్పుడు వాటి ద్రవ్యరాశులు వేరువేరుగా ఉంటాయి, మందం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వాడాలి. అప్పుడు ఇందాక చెప్పిన రెక్టాంగులర్ దీర్ఘచతురస్రానికి ఆల్రెడీ 1/12 ml² + b² వాడాము. ఇక్కడ a² + b² కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చెప్పాలంటే. అంటే డెఫినెట్ గా వర్తీ టు నెట్. మనకి డెఫినెట్ గా చూద్దాం క్లాస్ లో ఇంకేమన్నా. ఇంకా ఇక్కడ చాలా చూపించాను, ఇందాక చెప్పిన అన్ని కూడా సమ్మరీ. అంటే సమ్మరీగా ఒక్కొక్క దాని యొక్క జడత్వ భ్రామకం ఏ విధంగా మారుతుందో ఇదంతా కూడా మీకు ఇక్కడ సమ్మరీ చూపించడం జరిగింది. అన్ని కలిపి ఒక దగ్గర పెట్టాను. ఇవన్నీ కూడా ఎంసెట్ క్వశ్చన్స్ బెట. ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో టైమ్ షుడ్ ఎగ్జిస్ట్. కొన్ని అట్లీస్ట్ 1-2 ప్రాబ్లమ్స్ చెప్తాను, టైం ఉంటే నెక్స్ట్. ఓకే, సో చూస్తే నేను ఇక్కడ చిన్న ప్రాబ్లం చూడండి, చెప్పండి సార్. 1 kg 2 kg అందరు స్టూడెంట్స్ వెళ్ళిపోతే ఇట్ డజంట్ మేక్ సెన్స్. 77కి వచ్చారు ఆల్రెడీ, అంటే 50 కూడా లేరు స్టూడెంట్స్, 60 దాకా ఉండొచ్చు. 1 kg 3 kg ద్రవ్యరాశిలో 2 కణాల స్థాన సదిశలో మీరు యూట్యూబ్ లో కూడా చూస్తలేరు, నాకు తెలుసు. నాకు వ్యూస్ ఎంతమంది చూస్తారో తెలుస్తుంది, ఎవరు చాలా తక్కువ మంది. ఓకే, ఎనీవే ఐ డోంట్, సో ఇట్స్ డజంట్ మ్యాటర్. సో 1 kg 2 kg 2 ద్రవ్యరాశి కణాలు, వాటి యొక్క స్థాన సదిశలు 2 సదిశాలు R1 x1 x2 ఉంటే వాటి ద్రవ్యరాశి కేంద్ర స్థానం ఎంత అన్నాడు. ఓకే, ఇది మనకు ఆల్రెడీ m1 x1 + m2 x2/m బెట. m1 అంటే ఎంత ఇచ్చిండు 1. ఓకే, x1 అంటే ఎంత 2i + 3j + 4k బెట, ప్లస్ m2 అంటే ఎంత 3 kg. x2 అంటే ఎంత ఇచ్చిండు -2i + 3j - 4k బై m అంటే మొత్తం వ్యవస్థ యొక్క ద్రవ్యరాశి బెట. 1 + 3 ఎంత 3 అవుతుంది, సారీ 1 + 3 4 అవుతుంది, సారీ. ఓకే, ఇప్పుడు 1 × 2i ఎంత అవుతుంది 2i అవుతుంది. 3 × -2i ఈ రెండు ఎంత వస్తుంది బెట -6. -6iని
ఐతోనే మనం యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 - 6i + 2i అంటే -4i వస్తుంది. అంతేనా? -4i. ఇక్కడనేమో 2i బెట, ఐని ఐతోనే కూడాలి సంకలనం కాబట్టి 2i - 6i -4i. ఇక్కడ 1తో గుణిస్తే ఇదేం మారదు. సో ఇక్కడ 3 × 3 9j అవుతుంది. 9j what happened? 9j + 3j బెట 12j వస్తుంది. 9j + 2j ఎంత? 12j వస్తుంది. అలాగే 3 × 4 -12 అవుతుంది. 3 × -4 -12k. సో -12k, ఓకే, -12k. ఇక్కడ ఎంత ఉంది బెట? ఇక్కడ 4k ఉంది. సో -12 + 4 ఎంత? -8 వస్తుంది. సో -8 వచ్చింది. బై 4 ఉంది కాబట్టి మొత్తాన్ని మనం డివైడ్ చేస్తే 4ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది బేట? -i. ఇక్కడ 4తో 4 మూల +3j, 4 2 -2j. సో ఈ మొత్తాన్ని బేసికల్గా 4 ఎక్కము, ఇక్కడ 1 అవుతుంది, ఓకే, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? తీయాల 4 కామన్ తీసి కొట్టేయచ్చు. అర్థమైందా? డన్. సో ఈ వెరీ బేసిక్ క్వశ్చన్. ఇంకొకటి క్వశ్చన్ కూడా ద్రవ్యరాశి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి m = ద్రవ్యరాశి ఇచ్చింది బేట. 4 kg ద్రవ్యరాశి ఒక వస్తువు 5i m/s వేగం ఇచ్చిండు. వేగం అంటే అది సదిశ రాశి కాబట్టి i అని పెట్టాడు. భయపడకండి, i అనగానే. m2 అనేది 2 ఇచ్చాడు, దాని యొక్క వేగము 10i ఇచ్చాడు. సో రెండు కూడా ఒకే అక్షం i కాబట్టి ప్రాబ్లం లేదు. మనకు గతిశక్తి కావాలంటే మనకు గతిశక్తి ఫార్ములా ఏంటి? 1/2 mv². సో ఇక్కడ మనకు v కనుక్కోవాలి. అంటే v ఏంటి కనుక్కోవాలంటే 2 ఇచ్చాడు సదిశ రూపం కాబట్టి దాని యొక్క ద్రవ్యరాశి కేంద్ర స్థానం కనుక్కోవాలంటే వేగ స్థానం m1 v1 + m2 v2 / m. సో m1 అంటే 4, v1 అంటే 5i ప్లస్ m2 అంటే 2, v2 అంటే 10i. సో వీటిని మనం చేస్తే 4 5 = 20, 2 10 = 20, మొత్తం 40i వస్తుంది బై 6. ఇది మనకు వేగం వచ్చింది 1/2 mv². 1/2. సో m అంటే ఇక్కడ ఏంది? మొత్తం ద్రవ్యరాశి తీసుకోవాలన్నా. m అంటే ఏంటి? మొత్తం ద్రవ్యరాశి తీసుకోవాలా. m ద్రవ్యరాశి మొత్తం ఎంత అవుతుంది బేట? 6 అవుతుంది. ఓకే, సో 1/2 mv², 6 × v² అంటే 2 సార్లు చేయాలా. i.v² ని మనము మనం ఏం రాయొచ్చు బేట అంటే దాన్ని మనము సదిశలకు వచ్చే వరకు అదిశాలబ్దంగా రాయొచ్చు. v.v రాస్తాం బేట. v.v అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి i.i 1 అవుతుంది. i.i 1 అవుతుంది కాబట్టి 40/6 × 40/6 అని చూపించాం. జేలు ఉండవు బెట్ట ఇప్పుడు జౌల్స్ అది. సో 400/6 అయింది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చే వరకు m ద్రవ్యరాశి r వ్యాసార్థం గల బిల్ల వ్యాసానికి సమాంతరంగా ఉంటూ ఒక బిల్ అంటే ఒక డిస్క్ సమాంతరంగా ఉంటూ స్పర్శరేఖ గుండా పోయే అక్షం పరంగా జడత్వ భ్రామకం ఎంత అన్నాడు. ఇది వెరీ ఈజీ. ఇందాక చేసి చూపించాం, మీకు ఎగ్జాంపుల్ చేసాం. జడత్వ భ్రామకం మనకు డిస్క్ చేసాం కాబట్ట x అక్షం వెంబడి y అక్షం వెంబడి z అక్షం. x అక్షం వెంబడి mr²/4 వచ్చింది. y అక్షం వెంబడి కూడా mrs. ఇప్పుడు అలా చేయొచ్చు. సో ఇది వేరునన్న, ఇది సమాంతర అక్ష సిద్ధాంతం వాడాలి. అక్షం వెంబడి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే అక్షం వెంబడి అన్నాడు. అక్షం వెంబడి అంటే ఇక్కడ ఈ అక్షం వెంబడి జడత్వ. ఇక్కడ నుంచి అడిగితేనేమో లంబాక్ష సిద్ధాంతం వాడతాం బేట. ఇక్కడ నుంచి వాడితే ఏమవుతాం అంటే x అక్షం ఉంటుంది, y అక్షం ఉంటుంది, z అక్షం ఉంటుంది. సో అప్పుడు z అక్షం వెంబడి అన్నప్పుడేమో మనం ఏమో లంబాక్ష సిద్ధాంతం వాడతాం. ఎందుకంటే ix + iy. సో iz = ఇక్కడ మనం ఏం చేస్తామంటే ix + iy వాడతాం. అది
వాడు అడిగిన క్వశ్చన్ బట్టి మన మైండ్ మారాలి. IX ప్లస్ IY అవుతుంది. ఓకే, సో అది ఇది జరక్షన్ పరంగా. కానీ ఇక్కడ ఏమన్నాడు, స్పర్శ రేఖ గుండా సమాంతరంగా అన్నాడు, అంటే ఒక చివర గుండా అన్నాడు. అప్పుడు మనకు సమాంతరాక్షి సిద్ధాంతం గుర్తు రావాల. అంటే ద్రవ్యరాశి కేంద్రము గుండా పోయే జడత్వ భ్రామకము ప్లస్ MR² అని నేర్చుకున్నాం. సమాంతరాక్షి సిద్ధాంతం ఐడియా ఉందా? సమాంతరాక్షి సిద్ధాంతం తెలుసు కదా. లంబాక్షి సిద్ధాంతం ఏమో IZ = IX ప్లస్ IY. సమాంతరాక్షి సిద్ధాంతం ఏమో I = ICM ప్లస్ MR². IG అంటారు దాన్ని, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ గుండా పోయే MR²/4 అవుతుంది బెట. అది మనం ఆల్రెడీ చేసాము. అంటే జడక్షం పరంగా పోయే జడత్వ భ్రామకం MR²/4 ప్లస్ MR² ఫార్ములా. సో మొత్తం చేస్తే మనకు వచ్చేది ఎంత వస్తుంది బెట అంటే 5MR² LCM 4 తీసుకొని చేస్తే 5/4 MR² వస్తుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ టు రిమెంబర్. కొన్నిసార్లు డైరెక్ట్ గా గుర్తుంచుకోవచ్చు, బట్ కొన్నిసార్లు అంటే ఐడియా వచ్చి చేస్తే బెటర్ అనేది ఒకటి. అన్ని ఎంసెట్ బిట్సే బెట. ఇగో 2000 లెవెల్ మెడికల్, ఇంజనీరింగ్. మెడికల్ కొంచెం ఈజీ ఇస్తుండు, ఇంజనీరింగ్ కొంచెం టఫ్ ఇస్తుండు అంతే. సో 0.5 వ్యాసార్థం గల ఒక చక్రం క్షితియ సమాంతరంగ తలంపై నిశ్చల స్థితి నుంచి బయలుదేరి జారకుండా దొర్లుతూ 6 రేడియన్/సెకండ్² అంటే త్వరణం, ఇది భ్రమణ త్వరణంతో చెల్లిస్తుంది. చక్రం కేంద్రకం కాలం 0 నుంచి 3 సెకండ్ వరకు ప్రయాణించి దూరం ఎంత అన్నాడు. దూరం అడిగాడు. భ్రమణ చలనంలో వస్తువు యొక్క దూరం కావాలంటే మనకు భ్రమణ చలనం ఇప్పుడు మనకేం కావాలా, హాఫ్ AT². ఎందుకంటే పైకి వెళ్ళి వస్తుంది కాబట్టి తొలి వేగం 0 కాబట్టి తొలి వేగం UT + ½ AT² లో U 0 కాబట్టి 1/2 ½ AT². నాకు ఇక్కడ ఏ తెలియదు మరి, అంటే ఇది రేఖీయ త్వరణం. ఇది ఏ అనేది ఇక్కడ రేఖీయ త్వరణం. నేను ఇక్కడ ఇచ్చింది ఏమి త్వరణం ఇచ్చిండు, భ్రమణ త్వరణం ఇచ్చిండు. సో రేఖీయ త్వరణము = R × ఆల్ఫా. R ఇచ్చిండు వ్యాసార్థం 0.5, ఆల్ఫా ఎంత ఇచ్చిండు 6 ఇచ్చిండు. సో 0.5 × R చేస్తే 3 వస్తుంది. 6×5 = 30 కాబట్టి పాయింట్ పోతే 3 m/s². ఇది రేఖీయ త్వరణం వచ్చింది. రేఖీయ స్థానభ్రంశం కావాలంటే 1/2 AT². అప్పుడు 1/2 A అంటేనేమో 3. T ఎంత ఇచ్చిండు 0 నుంచి 3 సెకండ్స్ కాబట్టి 3². సో 9 అవుతుంది. ఇది మొత్తం 9 అవుతుంది. సో 9 అయితే మనకు 27/2 అంటే 13.5 వస్తుంది. ఓకే, ఓకేనా నాన్న? ఇజ్ ఇట్ ఓకే? క్లియర్? అంటే వాడు ఇచ్చింది అంటే మనకు అడిగింది బాగా ప్రయాణించిన దూరం అన్నాడు, కోణీయ దూరం అనలేదు, రేఖీయ దూరమే అడిగాడు. దూరం అన్నాడు కాబట్టి మనం రేఖీయ దూరం అనుకోవాలి. దూరం కావాలంటే త్వరణము ఇంటూ అంటే మనకు 1/2 AT² ఫార్ములా వాడుకోవచ్చు. అందులో ఏ తెలియదు కాబట్టి A = R ఆల్ఫా. R ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చింది కాబట్టి A వస్తుంది. ఏ తీసుకొచ్చి అలా సబ్స్టిట్యూట్ చేస్తే S వస్తుంది. ఓకే, అర్థమైందా? ఈ 243 ప్రాబ్లం మీకు తర్వాత చెప్తే కొంచెం టైం టేకింగ్. అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పడుతుంది. ఐ డోంట్ వాంట్ దాట్. ఇది కొంచెం ఈజీగా ఉంది చెప్తాను ఇంత ముందుకు. అది ఈజీ అంటే ఇన్ ద సెన్స్ టఫ్ చెప్పడానికి కాదు బెట, టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం లేదు, నెక్స్ట్ రివిజన్ క్లాస్లో ఒక 2-3 చెప్తే అందులో మీకు యాడ్ చేస్తాను. M ద్రవ్యరాశి గల సన్నని గోళాన్ని M ద్రవ్యరాశి గల ఒక ద్రవంతో నింపారు. ఇది ఒక ద్రవ్యరాశి గల ఒక గోళం తీసుకొని ఇంకొక ద్రవ్యరాశి గల ద్రవంతో నింపాడు. ఒక గోళంను నీళ్ళు ఉంది అనుకున్నాడు బిడ్డ. ఒక గోళం తీసుకొని దాంట్లో నీరు పోసాం అనుకోండి, అది ఆ గోళం V వేగంతో దొర్లుతూ ఉంటే ఆ వ్యవస్థ గతి శక్తి ఎంత? ఇది మనకు తెలుసు. క్వశ్చన్ అర్థం చేసుకోండి బిడ్డ. ఓకే, ఇందాకనే నో ప్రాబ్లం సార్ చెప్పండి. ఓకే, చెప్తాను. K = 1/2 mv². ఇందాక మనకు ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఇందాక ఒక ఫార్ములా చెప్పుకున్నాము. ఓకే, ఒక వస్తువు దొర్లుతూ ఉన్నప్పుడు దానికి 2 గతి శక్తులు ఉంటాయని. ఒకటేమో భ్రమణ గతి శక్తి, ఇంకొకటేమో రేఖీయ గతి శక్తి. రేఖీయ గతి శక్తి ఇది, భ్రమణ గతి శక్తి ఇది. ఎందుకంటే I⍵² కాబట్టి ఇది I⍵² ని మనం ఏం చేసామంటే కన్వర్ట్ చేసుకున్నాం. I⍵² ని కన్వర్ట్ చేసుకున్నాం. ఒమేగానేమో V/R రాసుకున్నాం, ఐనేమో
ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంకే స్క్వేర్ రాసుకున్నాం. ఓకే, I is equal to ఎంకే స్క్వేర్. ఓకే, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు V/R రాసుకొని మనం చేస్తే దాంట్లో ఇది వచ్చింది మనకు. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఈ రెండిట్లలో కామన్ ఏముంది నాన్న, 1/2 MV² కామన్ ఉంది కాబట్టి ఇక్కడ 1/2 మిగులుతుంది. రిమైనింగ్ ఎంత మిగులుతుంది ఇక్కడ, ఈ K అనేది ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే కామన్ తీస్తే మనకు ఇది K ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ మనకు ఏమైనా గోళానికి పెట్ట K ఈజ్ ఈక్వల్ టు MR² పెట్ట. నో 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 K ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే K హ్యావ్ టు ఫైండ్ అవుట్. Kది ఏం చేస్తాం అంటే ఇక్కడ K is equal to, let me solve this, we have to solve this. K కావాలంటే మనకి ఇక్కడ 2/3 2R అవుతుంది. ఇది మనం చెప్తాను అన్న, ఇది Kది కొంచెం ఏంటంటే మనము ఒక డయాగ్రామ్ వేసుకొని చేస్తే I guess we can get it. ఇది 5/3 వస్తుంది బట్ ఎందుకంటే 1 ప్లస్ ఇది 3/2 రావాలా, ఇది 3/2 వస్తుంది యాక్చువల్గా. ఇది 3/2 రావాలంటే నాన్న ఈ K విలువ మనకు ఇక్కడ ఎంత ఉంటుందంటే 3/2 R నాన్న. K ఈజ్ ఈక్వల్ టు 3/2, ఈ వాల్యూ మనకు గోళానికి 3/2 R ఉంటుంది. సారీ 3/2 R అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ నో 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 √3/2 ఎంతో ఉంటుంది. √3/2 వేస్తే 3/2 R² అవుతుంది. ఈ K విలువ నేను చెప్తాను బట్ K విలువ చెప్తాను. K విలువని బట్టి ఇది వస్తుంది అప్పుడు 5/, yes I'll tell this one. Very good, I'll tell this, no don't worry. సో ఇది కూడా మనం ఇంత ముందు చేసాం కాబట్టి ఇది పెద్ద వరి కావాల్సిన సేమ్ ద్రవ్యరాశులు ఇచ్చాడు, వేగాలు ఇచ్చింది కాబట్టి m1 v1 + m2 v2 / m చేయొచ్చు బిడ్డ. ఈ ప్రాబ్లం పెద్ద కష్టం లేదు, ద్రవ్యరాశులు ఇచ్చారు వేగాలు ఇచ్చి రిపీటెడ్ ప్రాబ్లమే కాబట్టి ఇది అవసరం లేదు. ఇది కూడా రేపు చెప్తే టైం టేకింగ్ ప్రాబ్లం ఇది కూడా రేపు వీలుంటే రేపు ఒక 2-3 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్ బిడ్డ. ఒక 2-3 ప్రాబ్లమ్స్ మాత్రం మీకు తర్వాత కవర్ చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. డెఫినెట్ గా ఇట్స్ రియలీ చెప్పాలంటే ఈ చాప్టర్ కే కపుల్ ఆఫ్ ఒక 4-5 క్లాసులు చెప్తే కానీ చాలదు. అంటే ప్రతి కాన్సెప్ట్ మీకు బుర్రలకు ఎక్కియాలంటే డెఫినెట్ గా వెరీ యూనో చాలా మీకు అర్థం కావడానికి చాలా కష్టం. ముందే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటేనేమో ఐ వుడ్ హావ్ టీచ్ అంటే మీకు ఇంకా బాగా హ్యాపీగా ఉండేది. మీకు అస్సలు బేసిక్స్ నాకు తెలిసి చాలా వరకు ఐ గెస్ లేవు నాకు తెలిసి. అంటే నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారంగా మూమెంట్ ఆఫ్ జడత్వము వాటి గురించి బాగా కాన్సెప్ట్స్ ఉండాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం చదువుంటారేం కానీ బట్ ఇవి చాలా కాన్సెప్ట్ ఉంటేనే చేయగలుగుతాం. ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ సార్. డూ యూ వాంట్ టు టేక్ పోల్ టుడే టు అశ్విన్ సార్? It's okay sir, it's okay, I'll just end. Actually there's some problem with my laptop, I need like laptop to take up. Okay, no problem sir. Not possible from phone. So far I think we have completed entire syllabus sir. Few problems ఏమన్నా అక్కడక్కడ ఉన్నాయి. Okay, అంటే ఇంకేమన్నా వాళ్ళకు డౌట్స్ చాప్టర్ వైజ్ కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చేయాలి. ఇక సిలబస్ ఈజ్ ఓవర్. okay sir. So completed first year, second year, mostly we have solved most of the problem important. అక్కడక్కడ ఏమైనా ఉంటే ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే డెప్త్ గా వెళ్ళి చెప్పేటివి కొన్ని ఉన్నాయి. ఐ గెస్ స్టూడెంట్స్ మీరు కూడా ఏం చేయాలంటే నెక్స్ట్ ఏదన్నా అంటే ఒక మేబీ 1 or 2 క్లాసెస్ తీసుకుంటాను టు మేక్ యూ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఎట్లా చేయాలా, ఎట్లా అప్రోచ్ అవ్వాలా, అంటే ఎంసెట్ ప్రాబ్లమ్స్ ని ఎట్లా అటాక్ చేయాలా, అంటే ఎగ్జామ్ లో ఎలా ప్రిపేర్ చేయాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఆన్సర్స్ ఎలా పెట్టాలి, వాటి గురించి ఒక క్లాస్ రేపు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి నెక్స్ట్ క్లాస్
ఇన్ ద సెన్స్ రేపు కానీ వెళ్ళండి మేబీ. సో దట్ అంటే ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ని మీకు వచ్చిన ఒక రౌండ్లో వెళ్ళాలి. దాని ఆన్సర్ని మొత్తం చేయాలని అవసరం లేదు. కొన్ని అంటే ఎట్లా గెస్ట్ చేయాలి ప్రాబ్లమ్ని, మొత్తం పాయింట్ల వరకు చేయాల్సిన అవసరం లేదు. రఫ్ ఆన్సర్స్ ఎట్లా పెట్టాలి వాటి గురించి కొన్ని సలహాలు చెప్తాను రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తూ, ఇవి కొన్ని డౌట్స్ ఉంటే ఇవి చెప్పేస్తాను. ఓకేనా? సో 1 or 2 క్లాసెస్ మేబీ హౌ టు క్రాక్ ద ఎంసెట్. దాన్ని ఎలా మనము 40కి 30 ఎట్లా స్కోర్ చేయాలి, 40కి 20+ ఎట్లా చేయాలి. సో 40కి 30 వచ్చినాయంటే మీకు గ్రాండ్ టెస్ట్ లో మీరు 1000 ర్యాంక్ లో ఉంటారు. టాపర్స్ 1000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా 30 కన్నా ఎక్కువ రావు ఫిజిక్స్. సో డెఫినెట్ గా మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బి వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. Okay, thank you, sir. Thank you, sir. Thank you to all KGUP team.